హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. తోటి మాస్ లీడర్, మాస్ అంటే మాస్, మామూలు మాస్ కాదు, మనందరికీ తెలిసిన మాస్ మానవతారాయ్ గారు ఉన్నారు. రాయిని గర్వాపసి పెట్టి పిలుచుకొని ఒక ఏది చైర్మన్ పదవితోటి జోలపాడదామనే యోచనలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉందని తెలియదు. బీఆర్ఎస్లో కూడా కొట్లాడదాం అనుకున్నాం. ఏవైతే మళ్ళీ 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉందాం, లేకుంటే మళ్ళా మా పోరాటాల ద్వారా అధికారంలో తీసుకొద్దాం అనే ప్రయత్నంలో ఉన్నాం. ఇందులోకి గర్వాపసి త్యాగం ఉన్నది, చెమట చుక్కలు ఉన్నది. త్యాగం ఉన్నది, చెమట చుక్కలు ఉన్నాయి కదా. నాంపల్లి కోర్టునాడు నీ త్యాగం ఉన్నది, నీ చెమట చుక్కలు ఉన్నాయి కదా. నాంపల్లి కోర్టునాడు కానీ నాకు స్పష్టంగా చెప్తాను కదా. అందరు అడిగే ప్రశ్న నేను కూడా అడుగుతున్నా, మళ్ళీ రిపీట్ చేస్తున్నా. కాంగ్రెస్ లో కుల వివక్షత ఉన్నదా లేదా? అసలు రెడ్డి కాంగ్రెస్ పార్టీ అనేది ఎవ్వరిది కాదు, గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు డిక్లేర్ చేశారు మొన్న. 10 ఏళ్ళు ఉంటారు. ఏమన్నారు? 10 ఏళ్ళు నేను 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటా, నా తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి పదవికి అరుగుడు వెంకటరెడ్డి అని స్పష్టంగా ఆయన ఏదో మాట్లాడారు. కానీ మళ్ళీ నువ్వు చిన్న చిన్న నాయకులలో కలిసిపోకాను, నువ్వు పెద్ద నాయకుడు. కేసీఆర్ గారే శతాబ్దోత్సవాలు అప్పుడు రా, ఎందుకు కొట్లాడుతావు అని చెప్పి అందరిని కౌరు పెడితే నేను అన్నా, అడుక్క తింటా కానీ పైసలు లేకపోతే ఆర్టీసీకి అట్లా క్రాస్ రోడ్లు అడక తింటా కానీ మీ పార్టీలో రాను, మీ జెండా పట్టినోడికి అని ఇట్లే అన్న. బీఆర్ఎస్ లో సంపాదించుకున్న పేరు నీకు లేదు, కానీ కాంగ్రెస్ లకు గర్వాపసి రానికి మాత్రం కొంత కట్టలు ఇంటికి వస్తేనే వచ్చిన ఒక ఆరోపణ ఉంది. మందికి కనిపించింది మీకు గులాబీ కండో సూట్ కాదని, మరి కప్పుకుంటున్న మానవతారాయికి ఏర్పడలేదా? వెంటనే నీ పార్టీలో పో అని నన్ను అసలు వెంటబడ్డారు. అందులో వెంటబడినారు, తరిమి నువ్వు పోతావా పో, యూనివర్సిటీకి వాకింగ్కి వస్తారు ఆయన. నేను పొద్దున్న ఓల్డ్ హాస్టల్, మా హాస్టల్ ఆడ ఉంటుంది, ఆడ పోయి కూర్చొని అంత ఛాయ్ తాగుకుంటూ ఉండేది. నన్ను చూడటం వెళ్తే ఆయనకు వచ్చి అందరినీ పిలుచుకో, వీడు కష్టం ఉంది, మానవత నువ్వు పో, నేను చెప్పిన రేవంత్కు చెప్పిన నువ్వు పో. టీజీ చేసి దాని మీద 100 కోట్లు దుర్వినియోగం ఏం కాదు, తప్ప. మార్చుకునేవాడు మార్చుకుంటాడు, మార్చుకునేవాడు కొత్త బండ్లకి. నేను పాత బండి కొన్నాను, 3 ఏళ్ళు అవుతుంది నేను బండి కొని, దానికి టీఎస్ నీ ఇష్టం ఉంటే మార్పు. ఇప్పుడు నేను కొత్త బండి కొనుక్కుంటే దానికి కొత్త బండి టీజీ వస్తుంది, పాత బండికి నీ ఇష్టం ఉంటే మార్పించుకోవచ్చు, లేకుంటే దానికి నేను మార్పించుకోను, నీకు ఇబ్బంది ఏం లేదు, బలవంతమే ఉన్నది. నేను కొత్త బండి కూడా దానికి టీజీ వస్తుంది. ఈ మార్పు వల్ల నాకు ఒరిగింది ఏముంది? నీకు ఒరిగింది కాదు కదా, రాష్ట్రానికి ఒరిగింది ఏముంది? అసలు అంటే నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందా, లేకపోతే మీరు రైతులకు విత్తనాలు అందుబాటులో చేయకుండా, రైతుల రుణమాఫీ చేయకుండా ఈ యొక్క టాపిక్ ను డైవర్ట్ చేయడానికి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మేము గమనించిన మాలాంటి వాళ్ళే కూడా జరిగినాయి. మేము ఏదైనా పిలుపునిస్తే మేము మార్గ మధ్యలోనే మేము మాట్లాడుకునే మొత్తం పోలీసులు చెప్పేది, మమ్మల్ని మధ్యలోనే అరెస్ట్ చేసేది. మీరు అడిగి పోతున్నారు పోవద్దని ఎట్లా తెలిసిన వాళ్ళకి, ఎవరు చెప్పారు? తాగుడు విషయంలో కూడా గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో స్వేచ్ఛ ఎక్కువ వచ్చింది కదా. తాగుడిని పెంచిందే గత ప్రభుత్వం, దాన్ని 10,000 కోట్ల ఇప్పుడు కొత్త బ్రాండ్ తోటి అంటే రేవంత్ రెడ్డి కొత్త బ్రాండ్ అంటే దాని ఒకే మార్కెట్ లో దాన్ని తప్పుడు అర్థం చేసుకుంటున్నారు. అసలు తాగుబోతుల్ని ప్రజల్ని తాగుబోతుల్ని చేసింది ఎవరు? అరే అదే అంటున్నాం కదా, బెల్ట్ షాప్ ఎత్తేస్తున్నాం అని చెప్తున్నాం కదా. ఎక్కడికక్కడ చూడండి, మీరు చూడండి అన్న, ఒక్క బెల్ట్ షాప్ అయినా రైడ్ జరిగింది? బెల్ట్ షాపులు ఎత్తేసే క్రమంలోనే కార్యక్రమాలు జరుగుతున్నాయి. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ సింహాద్రి. మనతోటి మాస్ లీడర్, మాస్ అంటే మాస్, మామూలు మాస్ కాదు, మనందరికీ తెలిసిన మాస్ మానవతారాయ్ గారు ఉన్నారు. అన్నను వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. బాగున్నా అన్న? బాగున్నా. నిజంగా గర్వాపసి వర్కౌట్ అయిందా అన్న? వర్కౌట్ అంటే ల్యాక్ చేయకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూలోకి వచ్చేస్తున్నా. అవును, గర్వాపసి పెట్టారు కాబట్టి నేను మళ్ళీ ఇంట్లోకి వచ్చేసిన. ఇంట్లోకి వచ్చాను కాబట్టి సొంత ఇంట్లో ఉంటే ఎట్లా ఉంటుందో
అట్లనే ఫీల్ అవుతున్నా సొంత వర్కౌట్ అయిందా అంటే నిజంగా మానవత నాకు వర్కౌట్ అయిందా? వర్కౌట్ అంటే వర్కౌట్ ఏముంది, టికెట్ ఆశించిన ఆ, ఇవ్వలేదు, వేరే వాళ్ళకి ఇచ్చారు. ఆ, 4 సార్లు అవకాశం దగ్గరకు వచ్చి జారిపోయింది. ఉమ్, ఈసారి స్థానికంగా ఎక్కడ టికెట్ అడిగినా అక్కడ కష్టపడ్డా, నా పుట్టినూరు అక్కడ ఉమ్, వస్తుంది అనుకున్నా. చివరి నిమిషంలో వేరే వాళ్ళకు అవకాశం వచ్చింది. ఉమ్, అది బాధపడ్డందుకు. ఉమ్, బాధపడ్డప్పుడు కనీసం అప్పుడు మాట్లాడలేదు నాతో ఎవరు కూడా పార్టీ నుంచి. ఎందుకంటే నేను చాలా కష్టపడ్డా కాబట్టి, ఇంత కష్టపడినా నాకు ఫలితం లేకుండా పోయింది, ఉమ్, నన్ను ఎవరు పట్టించుకోలేదు ఉమ్, అని ఒక ఆవేదనతో పార్టీ 10 రోజులే బీఆర్ఎస్లో పోయినా. ఉమ్. ఎన్నికలు అయిపోయింది. కానీ 10 రోజులే కానీ మామూలు రచ్చ చేయలే. మరి రచ్చ అంటే రచ్చ బాధ కదా. ఇప్పుడు టీఎస్పీఎస్సీలో మనం ఎందుకు కొట్లాడినాం? పేపర్ లీక్ అయిందంటే కష్టపడి చదివినోడికి ఉద్యోగం రాకపోతే ఆ బాధతోనే ఇంకా పోరాటం జరిగి పెద్ద ఎత్తున ఉద్యమం అయింది, ఆ ప్రభుత్వం పడిపోయింది. మరి నేను కష్టపడినప్పుడు నా ఉద్యోగం వేరే వాళ్ళకి పోతే, అన్ని మార్కులు, అన్ని అవకాశాలు అన్నీ ఉన్నా నాకు రాకపోతే ఎంత బాధ అనిపిస్తుంది. అట్లా మదనపడ్డా, ఆవేదన చెందా, పోయా. తర్వాత కాంగ్రెస్ పార్టీనే మాలాంటి వాళ్ళకి అన్యాయం జరిగిందని చెప్పి రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, రేవంత్ రెడ్డి గారు గుర్తించారు. వాళ్ళని తీసుకురావాల్సింది, అట్లాంటి వాళ్ళని గర్వాప్సి పెట్టారు. రండి, పార్టీ చివరి నిమిషంలో వదిలి వెళ్ళిన వాళ్ళు రండి అన్నారు, వచ్చేసాయి. ఎందుకంటే నా పోరాటం మొత్తం ఇక్కడ ఉంది కదా, నేను కొట్లాడింది మొత్తం అక్కడ కేసీఆర్ ప్రభుత్వం మీద. చివరి నిమిషంలో ఏం చేయాలి అర్థంగా, నాకు అన్యాయం చేశారన్న బాధలు అడిపోయినాం. తర్వాత ఇక్కడ కొట్లాడదామని సిద్ధపడిపోయారు కదా, మళ్ళీ ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ కొట్లాడదామని బీఆర్ఎస్లో ఉండే కొట్లాడదాం అనుకున్నాం. నిజంగా అనుకున్నాం, ఇక మనం ఏముంది, ఇదే మన పార్టీ అనుకున్నాం. మనం ఎక్కడ పోతే అంత నిజాయితీ పనిచేసే అలవాటు. కాంగ్రెస్లో ఉన్నంతసేపు, రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నంతసేపు కూడా నిజాయితీగా కొట్లాడి, అట్లనే బీఆర్ఎస్లో కూడా కొట్లాడదాం అనుకున్నాం. ఏవైతే మళ్ళీ 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉందాం, లేకుంటే మళ్ళా మా పోరాటాల ద్వారా అధికారంలో తీసుకొద్దాం అనే ప్రయత్నంలో ఉన్నాం. ఇంతలోకే గర్వాప్సి వచ్చింది. ఎందుకు? మళ్ళీ మనం తెచ్చుకున్న ప్రభుత్వం ఇది, మన త్యాగం ఉంది, ఇందులో చెమట చుక్కలు ఉన్నాయి కాబట్టి తిరిగి వద్దాం. పార్టీ పిలిచింది కదా. ఒకసారి రిపీట్ చేయవనా? తిరిగి చెమట చుక్కలు, త్యాగం ఉంది, మళ్ళీ ఒకసారి చెప్పవా? నాకు త్యాగం ఉన్నది, చెమట చుక్కలు ఉన్నది. త్యాగం ఉన్నది, చెమట చుక్కలు ఉన్నాయి కదా. నాంపల్లి కోర్టును అడుగు, నీ త్యాగం ఉన్నది, నీ చెమట చుక్కలు ఉన్నాయి కదా. నాంపల్లి కోర్టును అడిగాని నాకు స్పష్టంగా చెప్తావు కదా. అందరు అడిగే ప్రశ్న నేను కూడా అడుగుతున్నా, మళ్ళీ రిపీట్ చేస్తున్నా. కాంగ్రెస్ లో కుల వివక్షత ఉన్నదా లేదా? ఎందుకు అంటే నేను స్పష్టంగా చేస్తా. బక్కా జడ్సన్ ఎవరు? కుల వివక్షత లేదు. కాంగ్రెస్ లో కుల వివక్షత లేకపోతే బక్కా జడ్సన్ కి ఎందుకు అట్లా అయిందన్న? మీరు ఇప్పుడు బక్కా జడ్సన్ది వీరు కుల వివక్షత ఉంటే దామోదరం సంజయ్ ముఖ్యమంత్రి అయ్యేవాడు 61లో, 39 ఏళ్ళకు ముఖ్యమంత్రి అయ్యేవాడు. చెప్పండి. ఆ తర్వాత దామోదరం సంజయ్ తర్వాత ఎంతమంది పార్టీ అధ్యక్షులు అయ్యారు? దామోదరం సంజయ్ ఏఐసిసి అధ్యక్షుడు అయ్యిండు 62, 60 అంటే అసలైన కాంగ్రెస్ ఉన్నది అప్పుడు. అసలు రెడ్డి కాంగ్రెస్ పార్టీ అనేది ఎవ్వరిది కాదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రెడ్డిల మల్లికార్జున ఖర్గే జాతీయ అధ్యక్షుడు, అవునా? ఒక ఎస్సీ. మల్లికార్జున ఖర్గే జాతీయ అధ్యక్షుడు. వారి యొక్క ఆదేశానుసారం నడవాల్సింది ఎవరైనా సరే. ఆ పీఠం మీద ఎవరుంటే ఆ పార్టీ పరంగా ఉంటుంది తప్ప వ్యక్తుల పరంగా ఉండదు. రెడ్డి నడుపుతా అంటే ఏముండదు. అట్లా అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రయత్నం చేసిండు కాంగ్రెస్ పార్టీలోని ముఖ్యమంత్రిగా. అయిందా? అనుభవజ్ఞుడే రోషే అయ్యిండు. ఒక వైశ్యుడే అయ్యిండు. ఎవరైనా అయిందా వేరే పార్టీలు ఎక్కడైనా చెప్పండి? ఒక కేజ్రీవాల్ అయ్యిండు, ఆడ వైశ్య ఆ సంబంధించినటువంటి వ్యక్తి. ఇక్కడ రోషయ్య గారు ఎప్పుడు కూడా ఆర్థిక మంత్రిగా ప్రభుత్వాలను కాపాడుతూ తన లెక్కల ద్వారా అట్లాంటి వ్యక్తికి అవకాశం వచ్చింది కాంగ్రెస్ పార్టీలోనే. సరే, గ్రౌండ్లో ఉంటే అవకాశాలు అవి తన్నుకుంటూ వస్తాయి. కాకపోతే మాలాంటి వాళ్ళు ఏంటంటే, అరే మేము జైల్లో పాలయ్యి కొట్లాడి నా భార్య ఉద్యోగం పోయి, అరే అవకాశం ఉంది ఆడ, నేను ఇస్తే గాల్లో అసలు మామూలు కాదు 50,000 మేరకు గెలిచేవాడు. ప్రాణం పోసిన అక్కడే నాకు తెలిసి 50,000 లక్ష కూడా పోద్ది. ప్రాణం పోసిన చచ్చి అసలు సత్తుపల్లిలో కాంగ్రెస్ పార్టీ లేదు. మీరు ఇప్పుడు అడగండి, బస్ స్టాండ్ సెంటర్ కానీ ఏ సెంటర్ పైన అడగండి, కాంగ్రెస్ బతికిచ్చింది ఎవరనంటే మానవతరాయని చెప్తారు. జెండా లేదు అసలు. బుక్ స్టాల్లో జెండా కొందామంటే సత్తుపల్లి ఒకప్పుడు ఉండేది. ఏది వెంగళరావు గారి హయాంలో, లేకపోతే జలగం ప్రసాద్, వెంకట్రావు గారు 2004 దగ్గర ఉండేది జెండాలు. కాంగ్రెస్ జెండా కొనుక్కొని కూడా లేదు. నేను సిరిసిల్లకి వెళ్ళి నేను 50,000 జెండాలు తెచ్చిన. 50,000 జెండాలు ఆర్డర్ తెచ్చి ఆ జెండాలతోనే రెపరెపలు ఆడిచ్చిన. అట్లా దాదాపు 1.5 సంవత్సరం కొట్లాడి సత్తుపల్లి. సరే, నేను కష్టపడ్డా, వేరే వాళ్ళకి అవకాశం వచ్చింది. సరే, ఆ పరిస్థితులను ఆపలేదు. సరే, సత్తుపల్లి విషయం వదిలేద్దామన్న. అక్కడ మీరు కష్టపడ్డారు, వేరే అంటే కుల వివక్ష అనేది ఉండదు. కాంగ్రెస్ పార్టీలో ఒక బీసీకి అవకాశం ఉంటుంది. బీసీ వ్యక్తి పీసీసీ కావచ్చు, ఒక మాల కావచ్చు, ఒక మాదిక్ కావచ్చు, ఏ కులముడైనా కావచ్చు.
చిత్తరంజన్ దాస్ ఎవరండి? ఎంబీసీ ఆయన. ఎన్టీ రామారావును ఓడించి మంత్రి అయ్యిండు. కాంగ్రెస్లోనే సాధ్యం అది. కాంగ్రెస్ సామాజిక న్యాయం చేయటంలో మిగతా పార్టీలకు ఆదర్శం. కాంగ్రెస్ పార్టీని చూసే నేర్చుకున్నారు అందరు కూడా. కాబట్టి కాంగ్రెస్ లో ఇప్పుడు చూడండి ఉదాహరణ చూడండి, రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు, ఉప ముఖ్యమంత్రి ఎవరు? మాల సామాజిక వర్గం బట్టి విక్రమార్క. ఆ తర్వాత మంత్రులు అదే పిసిసి రేపు ఇంకెవరైనా కావచ్చు, ముఖ్యమంత్రి కూడా ఎవరైనా రేపు రేవంత్ రెడ్డి గారి తర్వాత మళ్ళీ రేపు ఇంకెవరైనా కావచ్చు. ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు డిక్లేర్ చేశారు మొన్న 10 ఏళ్ళు ఉంటారు. ఏమన్నారు? 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటా, నా తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి పదవికి అరువుడు వెంకటరెడ్డి అని స్పష్టంగా ఆయన ఏదో మాట్లాడారు. కానీ ఇప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు. రేవంత్ రెడ్డి గారు కావాలి, మీకు నిజంగా అనిపిస్తలే ఎక్కడున్నా కూడా రెడ్లు ఒకటి అవుతారు? అట్లేం లేదు, అట్లా ఉండదు. 10 ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రి ఎవరు కావాలో కూడా అక్కడ కష్టం ఉంది, దాని ఎన్నో బాధలు ఉన్నాయి, ఇబ్బందులు తెలియదు. మనం ఏదో మాట్లాడతాం, ఇక్కడ కూర్చొని మనం కులం అని అదే మాట్లాడతాం. కానీ అక్కడ ఏంటంటే రియాలిటీ మాట్లాడుకుందాం మనం. సరే ఇక్కడ కూర్చొని ఇలా అధికారం వచ్చిందంటే నిజం చెప్పండి, గుండె మీద చేసుకుని చెప్పండి. ఒక రేవంత్ రెడ్డి గారు కష్టం ఉంది. ఆయన ఇంజన్ లెక్క పోతుంటే మేమందరం భోగిలై పోరాటం చేసినాం, పోయిండు. అవునా కాదా? ఆయన త్యాగం ఉంది, ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడి. మాటికి రేవంత్ రెడ్డి ఉంది. నేను ఆ విషయంలో కష్టపడ్డోడికే రావాలి. నా కాన్సెప్ట్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి ఇవ్వడంలో తప్పులేదు, ఆయన దానికి సూటబుల్. కానీ మిగతా కార్యకర్తల లాగా కొట్లాడిన చిన్న చిన్న లోకల్ లీడర్ల పరిస్థితి ఏంటి? వస్తుంది, వాళ్ళకి కూడా న్యాయం జరుగుతుంది. అందుకే కదా గర్వ మాలాంటి వాళ్ళని కూడా పిలిచింది, రాండి భాగస్వామ్యం అవుదాం. చిన్న చిన్న నాయకులలో కలిసిపోకారు. సరే నేను చిన్నోడే అనుకుంటున్నా. ఇప్పుడు నాకు ఇంకా నేను ఎమ్మెల్యే కావాలనుకున్నా, నా లక్ష్యం అది. కాలేకపోయినా మళ్ళీ ఒడ్డు చేయాలనుకుంటున్నా, మళ్ళీ కొట్లాడుతా. కొంత నాకైతే బాధ అనిపిస్తుంది అన్న. అంటే నేను రెచ్చగొట్టడానికి అంటలేను, వాస్తవంగా అంటున్నా. ఏంటంటే 3-4 పార్టీలు మారి తిట్టి తన్ని మళ్ళీ అదే పార్టీలోకి వచ్చిన చింతపండు నవీన్ అసొంటోళ్ళకేమో ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి మరి గెలిపించుకున్నది. ఇలా త్యాగం చేసి రక్తం చిందించి చెమట ఓడ్చి కేసుల పాలై నాంపల్లి కోర్టును అడుగు, నువ్వు నా కేసుల గురించి అని నువ్వే స్వయంగా చెప్తాను. ఒక రోజు కాదు కదా, 10 ఏళ్ల పోరాటం, వీధి పోరాటాలు, టీవీ పోరాటాలు కాదు, వీధి పోరాటాలు, వీధులు, కొట్లాటలు, పోలీసులతో యుద్ధాలు, లాఠీ దెబ్బలు, జైలు. ఇంత వీధి పోరాటం చేసిన మానవత అవకాశం. కొంతమంది ఏంటంటే మేము పార్టీలో ఉన్నాం కాబట్టి మమ్మల్ని రాజకీయం అంటే అది కదా. కొంతమంది ఏంటంటే ఓర్చుకోలేని ఉంటారు, అణగదొక్కే ప్రయత్నాలు ఉంటాయి. ఇవన్నీ తట్టుకొని నిలబడాలి. అంటే నాకు ఇంకా అవకాశం రాలే. ఒక్కొక్కళ్ళకి 30 ఏళ్ళకే రావచ్చు, ఒక్కొక్కరికి 25 సంవత్సరాలకే రావచ్చు, మాలాంటి వాళ్ళకి ఇంకా 50 కూడా రావచ్చు. ఎందుకు మానవత రాయికి ఎందుకు జరుగుతుంది? ఎందుకు జరుగుతుందంటే ప్రశ్నించే గొంతుక మాలాంటి వాళ్ళు ఉండొద్దు, దమ్మున్నోడు ఉండొద్దు. మీ పార్టీ వాళ్ళకే ఉంది, అట్లా ఉండదు. అదే మాన కాదు. ఇప్పుడు నన్ను అడ్డుకున్న వాళ్ళు ఎవరైతున్నారో మా పార్టీ వాళ్ళు అంటే మా జిల్లాలో కొంతమంది తట్టుకోలేని వాళ్ళు, వీడు ఆడుకోపోతాడు. మీ ఎమ్మెల్యే చేసి వాళ్ళు టికెట్ వాళ్ళదే పార్టీలో అప్పటికప్పుడు వచ్చారు వాళ్ళు. కొంతమంది వాళ్ళకి ఏదో ప్రమాదం అని పేర్లు నేను చెప్పను, అట్లా బాగోదు. ఎందుకంటే కొంతమంది ఏదో అనుకున్నారు. ఎవరు భయపడటం లేదు. భయపడేవాడైతే మానవతరాయ్ అసలు ఇంత కేసీఆర్నే అలా ఎవరు కొట్లాడండి కేసీఆర్ మీద? ఎవరు యూనివర్సిటీలో కొట్లాడింది? ఇప్పుడు ప్రతి ఒక్కరు నేను తెచ్చిన ఎవరు దమ్మును రమ్మనండి. ఏం పోరాటాలు చేశారు ఎవడన్నా? మానవతరాయి వాళ్ళు నేనన్న మాట కాదు ఇది. అరే మానవతరాయి నేను ఆ 10 రోజుల ముందు పోయేటప్పుడు నువ్వు అందరూ మా వైపు వచ్చేసి చాపినాడు కొంతమంది, నువ్వు ఒక్కడవే మా వైపు రాలేదు. నిన్ను ఎన్ని తిప్పలు పెట్టినా రాలేదు. 18లో నాకు చైర్మన్ ఇస్తున్నారు. 18లో కేసీఆర్ గారే శతాబ్ది ఉత్సవాలు అప్పుడు రా, ఎందుకు కొట్లాడుతావు అని చెప్పి అందరిని కౌరు పెడితే నేను అన్నా, అడుక్క తింటగానే పైసలు లేకపోతే ఆర్టీసీకి అట్లా క్రాస్ రోడ్లు అడక్క తింటగానే మీ పార్టీలో రాను, మీ జెండా పట్టినోడికి అని ఎట్లా అన్నా. అట్లా తిరస్కరించిన. ఎందుకంటే నా పార్టీ నన్ను గుర్తిస్తుంది. అలాంటి కష్టపడే వాళ్ళకి 100, 119 స్థానాల్లో ఒక్కటి నాలాంటి వాడికి సామాన్యుడికి ఇదా అని చెప్పి ఆశపడ్డా. సరే తర్వాత బాధపడ్డా. అవకాశం ఏముంది? అవకాశవాది అయితే నేను ఇప్పుడు ఏం సంపాదించింది నేను చెప్పండి. ఇప్పుడు నేనేమన్నా టీఆర్ఎస్ పార్టీలో పదవులు అనుభవించి డబ్బులు సంపాదించుకొని ఇందులోకి వచ్చినా? నేను ఎలక్షన్ ముందు ఇందులో కష్టపడి టీఆర్ఎస్ మీద కొట్లాడి. ఎక్కడ కొట్లాడి? బీఆర్ఎస్ లో సంపాదించుకున్న పేరు నీకు లేదు, కానీ కాంగ్రెస్ లకు గర్వాపసి రానికి మాత్రం కొంత కట్టలు ఇంటికి వస్తేనే వచ్చిన ఆరోపణ. ఇది ఎంత విచిత్రమైందే అంటే కాంగ్రెస్ లో రావడానికి కట్టలు, మళ్ళీ అందులో పోవడానికి కట్టలు, వాళ్ళు కట్టలు ఇచ్చి వీళ్ళు కట్టలు ఇచ్చారు. ఎవరు అసలు ఆ కట్టలు ఇంతవరకు సరిగా ఆ కట్టలు ఉంటే నాకు టికెటే వచ్చేది అంతా. ఇప్పుడు సరే నా పోరాటాలని ఎవరైనా గుర్తిస్తారు, ఏ పార్టీ అని రమ్మంటారు. 18 బీజేపీ వాళ్ళు కూడా రమ్మన్నారు. అప్పట్లో గతంలో 18లో టికెట్ రాకపోతే పొత్తులో కత్తుపల్లి పోయి గన్పూర్ టికెట్ ప్రకటించినప్పుడు
ఇప్పుడు నాకు కొట్లాడేవాడిని, నేను ప్రజల తరపున ఉండేవాడిని, ప్రజల్లో కొంత బలం ఉన్నవాడిని, నిరుద్యోగుల్లో పట్టు ఉన్నవాడిని, కాబట్టి కొట్లాడతాడు అని చెప్పి ఎవరైనా ఆహ్వానిస్తారు. అంతేగాని ఈ ఆహ్వానాలను కట్టలేంది ఇదేమన్నా. ఇప్పుడు అట్లా అయితే కనుక బాగానే ఉండేది, మానవతరం ఎప్పుడో బాగుపడేవాడే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటే కాంగ్రెస్ పార్టీ డబ్బులు ఇచ్చి వాళ్ళు ఇచ్చి అసలు నాకు పార్టీలు ఎవరు ఇస్తారండి? ఎందుకు ఇస్తారు? పొద్దున్న అయితే తిట్టినోండి, ఏం ఆశ లేదు, ఏం లేదు. ఒక వ్యక్తి ఇప్పుడు మనం మాట్లాడుతున్నా ఉట్టిగా మన చెంప మీద చెల్లు అని కొడితే మనం బాధ అంటే నాకు కష్టం ఏడు ఉంది. ఇప్పుడు ఎట్లా విషయం ఏంటంటే అక్కడ ఆ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ నాయకులే చెప్పారు, నేను ఒక్కసారి 2 సార్లు టీఆర్ఎస్ పోను. వాస్తవం ఇది. అసలు ఫస్ట్ నిరుద్యోగులు కానీ యూనివర్సిటీ కానీ మేధావులు కానీ నన్ను హర్షించలే. నువ్వు బీఆర్ఎస్ కండవ నీకు పడలేదు, నీకు నచ్చలేదు, నీకు పడలేదు, అసలు నీకు సూట్ కాలేదు, వెంటనే నీ పార్టీలో పో అని నన్ను అసలు వెంటబడ్డారు. అందులో వెంటబడిన కవి ఎవరంటే అందశ్రీ గారు. అందశ్రీ గారు నన్ను తరిమి నువ్వు పోతావా పో, యూనివర్సిటీకి వాకింగ్కి వస్తారు ఆయన. నేను పొద్దున్న ఓల్డ్ హాస్టల్, మా హాస్టల్ ఆడ ఉంటుంది, ఆడ పోయి కూర్చొని అంత ఛాయ్ తాగుకుంటూ ఉండేది. నన్ను చూడటం వెళ్తే ఆయనకు వచ్చి అందరిని పిలుచుకో, వీడు కష్టం ఉంది, మానవత నువ్వు పో. నేను చెప్పిన రేవంత్కు చెప్పిన నువ్వు పో, అందరికీ చెప్పిన నీ కష్టం ఉంది, నువ్వు వద్దు, నీ పార్టీ ఇది. కాబట్టి అట్లాంటి మేధావులు అడగండి, అందశ్రీ గారిని అడగండి. ఆయన తరిమి ఎన్నిసార్లు. అందశ్రీ అనే కాదు, నిరుద్యోగులు, యూనివర్సిటీ ఉద్యోగులు, ప్రొఫెసర్లు, మేధావులు, నువ్వు కొట్లాడింది వాళ్ళ మీద, నువ్వెందుకు అందులో ఎందుకు? నీ కష్టం ఉంది, నీ శ్రమ ఉంది, నీ త్యాగం ఉంది, పో, నీకు ఏదో ఒకటి అవకాశం వస్తుంది భవిష్యత్తులో, ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా వస్తుంది అని అందరూ చెప్పంగా ఆలోచించి నిర్ణయం తీసుకో. అదేవిధంగా బీఆర్ఎస్ ఆఫీసులో కూడా వాళ్ళు ఎవరో తెలియదు నాకు, ఒక్కసారి 2 సార్లు పోయినా. ఆఫీసులో పనిచేసేవాళ్ళు నన్ను గుర్తుపెట్టి తర్వాత కరీంనగర్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు, అన్న ఇంకా అయిపోయింది, నువ్వు అలిగిను, మాకు అర్థమైపోయింది, నువ్వు వెళ్ళిపో, వద్దు, మేము బీఆర్ఎస్ వాళ్ళే, నువ్వు వద్దు. మా విలేకరులు, జర్నలిస్టుల దగ్గర నుంచి పెద్ద విలేకరులు వాళ్ళు చూసి, నువ్వు అక్కడ ఉండాల్సిన వాడు రేవంత్ పక్కన, ఇక్కడ ఎందుకే నువ్వు ఓ, ఆయన నీకు సానుకూలత, నిన్ను ఎవ్వరు కాదనరు, పార్టీ కూడా అవకాశం ఇచ్చింది, వెళ్ళు, అవకాశం చేజార్చుకోకని చెప్పి విలేకరులు ఏంది, టీఆర్ఎస్ కార్యకర్తలు ఏంది, అందరు కూడా. ఎందుకంటే వాళ్ళు నా పోరాటం చూశారు, వాళ్ళందరూ కూడా నా గురించి బాధపడ్డారు. ఇంతమందికి కనిపించింది మీకు గులాబీ కండో సూట్ కాదంటే మనిషిని, దేవుడు కాదు, వాళ్ళు కూడా మనుషులే కాదు. నేను చెప్పేది నువ్వు ఎందుకు చెప్తానంటే, బాధ వచ్చినప్పుడు బాధపడాలి, ఏడుపు వచ్చినప్పుడు ఏడవాలి, భావోద్వేగం చెందాలి మనిషి అనేవాడు. చెందకుండా అట్టే కూర్చుంటా, అన్నీ ఉంటాయి. రాజకీయం అంటేనే కుళ్ళు, కుతంత్రం, కుట్ర ఉంటాయి, వాటి తట్టుకొని నిలబడాలి. అందుకే నాకు దెబ్బ తగిలింది 4 ఒక్కసారి కాదు. నేను ఎందుకు పోయిందంటే 2014లో నాకు టికెట్ రావాలి, అప్పుడు అడ్డుపడ్డారు, అన్యాయం చేశారు, అయినా మౌనంగా ఉన్నాయి. మళ్ళీ నా పార్టీ అని చెప్పి మళ్ళా 2014లో పార్టీ ఓడిపోయినా గాంధీ భవన్ మెట్లెక్కి కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తుంది, కొట్లాడదాం, భవిష్యత్ మందే అని చెప్పి వాదించిన వాడిని, టీవీలో డిబేట్లలో వాదించిన వాడిని. 18లో టికెట్ రావాలి, 18లో అసెంబ్లీ టికెట్ రాకపోతే గన్పూర్ ఇచ్చేవాళ్ళు. చివరి నిమిషంలో ఒక నాయకుడు వల్ల అది కూడా రాకుండా ఆగిపోయింది, చేజారిపోయి నేను బాధపడాలి. అప్పుడు వాళ్ళని బుజ్జగించారు. అప్పుడు ఇన్ఛార్జ్ కుంతియా, రామచంద్ర కుంతియా, సలీం మహమ్మద్, బోసురాజు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెసిడెంట్. గడ్డం పట్టుకొని బతిలాడి నీకేం కావాలని ఖమ్మం జిల్లా అధ్యక్షుడు ఏమన్నా, పార్టీకి సేవా కార్యం సాబ్ మే జిల్లా అధ్యక్ష పదవి దేదో అని ఇట్లా అన్నా. అనగానే వాళ్ళు ఆలోచన చేసి ప్రయత్నం చేస్తే అక్కడ చిన్నపిల్లగా వయసు తక్కువ ఉన్నది, బాగోదని చెప్పి జిల్లా వాళ్ళు అన్నారు, జిల్లా నాయకత్వం అంది. సార్ నీకు జనరల్ సెక్రటరీ ఇస్తాం, తీసుకోవాలి, సంతోషపడ్డా. కానీ ఈసారి అట్లా జరగలేదు నాకు. అట్లా ఒక్కసారి కాదు కదా, 14, 18 ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. పోయినసారి నేను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అప్పుడు నాకు రావాలి, వాస్తవం గట్టిగా ప్రయత్నం చేసిన నాకు రానిలే. కొంతమంది అడ్డుపడ్డారు, అడ్డుపడ్డారు, అయినా బాధపడలేను. అప్పుడున్న ఇన్ఛార్జి మణికం ఠాకూర్, కర్ణాటక ఎంపీ, మన తమిళనాడు, మణికం ఠాకూర్ అంత ముందు ఆయనే నాకు స్వయాన ఫోన్ చేసి, రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర నాకు టికెట్ రావట్లేదని అచ్చంపేట హైదరాబాద్ పాదయాత్రలో ఉన్నా. పొద్దున్నే వాట్సాప్ కాల్ చేసిండు, మనోతరాయ్ డోంట్ వరీ, నెక్స్ట్ టైం ఐఎమ్ హియర్ అని చెప్పి నీకు ఇస్తాను, నీకు ఆపర్చునిటీ అని చెప్పి ఆయన స్పష్టంగా నాకు ఆయన వాట్సాప్ కాల్ చేసి చెప్పిండు. సంతోషపడ్డా, అరే నన్ను గుర్తించేది. నేను అప్పటికి పార్టీలో చేరలేదు, అప్పటికి అనౌన్స్ అయింది, నేను అప్పటికి గర్వ ఆఫీసులో రాలేదు. అసలు నీకు రావాల్సిందే, సరే వస్తే బాగుండేదే.
ఎందుకంటే ఉమ్మడి ఖమ్మం వరంగల్ అందరు గుర్తుపడతారు, నిరుద్యోగులంతా తెలంగాణ మొత్తం సరే. నాకు రాకపోయినా అంటే నాకు రాకపోయినా మల్లన్న గెలుపులో క్రియాశీలక పాత్ర పోషించి సంతోషంగా ఉన్నావా? ఎందుకంటే ఎందుకు సంతోషంగా లేను, ఇప్పుడు మనకి అవకాశం రాలేదు అప్పటికి, నేను పార్టీలో లేను, నీ కుర్చీలు ఇంకోళ్ళు కూర్చురన్న బాధ లేదు, అట్లేం లేదు. ఇప్పుడు టైం వచ్చినప్పుడు రోషయ్య గారు ఒక ఉదాహరణ చెప్తా, జీవితాంతం ఎమ్మెల్సీగా ఉన్నాడు, ఉండి మంత్రిగా ఉన్నాడు, ఏ ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రిగా ఉన్నాడు, ఆయన ముఖ్యమంత్రి అయితేనే ఆయన కూడా కలగనలే, అవకాశం వచ్చింది లటక్కన ముఖ్యమంత్రి అయ్యాడు. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రే కాలేదు, కాంగ్రెస్ పార్టీ సాధ్యం ఇవన్నీ, మంత్రే కాలేదు, చివరికి వచ్చి ముఖ్యమంత్రి అయ్యాడు. పొన్నం ప్రభాకర్ గారు కూడా పాపం ఎమ్మెల్యే టికెట్కు ఆశించినప్పుడు ఎంఎస్ సత్యనారాయణ గారు రాజకీయ కురువృద్ధుడు, రాజకీయాలు నేనే పోటీ చేస్తాడు, పొన్నం గారు కూడా అప్పుడు సొంత అబ్బాయిగా పోటీ సస్పెండ్ అయ్యారు, తర్వాత మళ్ళీ ఎంపీ అయ్యారు, తర్వాత ఇప్పుడు మంత్రి అయ్యారు. ఇప్పుడు మానవతరాయ్ కూడా పార్టీలో ఉండి తెలివి అంటే కొట్లాడే నైజం, పార్టీ పట్ల అంకిత భావం ఉంటే అవకాశాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు వాళ్ళే ఇస్తారు, అవకాశం ఇస్తారు. ఇప్పుడు అందుకే కదా గర్వాపసి పెట్టింది మాలాంటి వాళ్ళని, మళ్ళీ అన్యాయం జరిగింది వీళ్ళకి ఏదో రకంగా ఎప్పుడోకప్పుడు చేయాలని చెప్పి ఆలోచనతోనే కదా. కాబట్టి ఈ విధంగా వరుసగా నాకు 4 సార్లు ఎంపీ టికెట్, వరంగల్ ఎంపీ కూడా, అప్పుడు కూడా ఏముంది మానవతరాయ్ మందకృష్ణ పోయానండు, మా 18లో 19లో వచ్చేదే వరంగల్, ఎందుకంటే నాకు ఆడ ఉంది అత్తగారిది అక్కడే, అన్ని 2 సామాజిక వర్గాలు నాకు, మాలా మాదిగ 2 ఈక్వేషన్స్ ఉన్నాయి నాకు, భార్య మాదిగ మాల సామాజిక వర్గం అన్ని రకాలుగా ఉంది. పరిశీలించారు, చివరి మూమెంట్లో అది చేజారిపోయింది, అయినా బాధపడలే, మళ్ళా తేరుకొని ఫీనిక్స్ పక్షిలాగా మళ్ళీ ఎగురుదాం, మళ్ళా విజయం సాధిద్దాం, ఒడ్డు చేరదాం, ఒడ్డు పట్టుకుంటానా ఎవరో ఒకళ్ళు లాగేస్తారో మళ్ళీ నీళ్ళలో పోతాను, మళ్ళీ ఈ విధంగా ప్రయత్నం జరుగుతుంది. మరి ఈసారి అన్న ఒడ్డుకు చేరుతా లేకపోతే చేరాలనే కదా. ఇప్పుడు ఒక బలంగా ఏమనిపిస్తుంది తెలుసా అన్న, మానవతారాయిని గర్వాపసి పెట్టి పిలుచుకొని ఒక ఏది చైర్మన్ పదవితోటి జోలపాడదామనే యోచనలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉందని తెలుస్తుంది. సరే ఏమిస్తారో వాళ్ళ ఇష్టం. నేను ఇప్పుడు ఎక్కడి ఎంపీ, ఎక్కడి ఎమ్మెల్యే, ఎక్కడి ఎమ్మెల్సీ, ఎక్కడి చైర్మన్, సరే మళ్ళీ ప్రారంభిస్తాను మొదటి నుంచి. ఇప్పుడు ఒక్కోసారి అవకాశాలు, ఇప్పుడు ఉదాహరణ రాజకీయాలు ఇప్పుడు ఎట్లా ఉంటుందో తెలియదు. ఇప్పుడు వేం నరేంద్ర రెడ్డి గారు ఉన్నాడు, ఆయన మరి ఏ స్థాయి, ఇప్పుడు గౌరవ సలహాదారుడుగా ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసిండా, చేస్తే మరి మంత్రి అయ్యేవాడే, కానీ పరిస్థితులను బట్టి ఆయన టికెట్ కూడా అడగలేదు, ఎందుకంటే ఆ జిల్లా నేపథ్యంలో మళ్ళీ వేరే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా రేవంత్ రెడ్డి గారు సహకరించుకుంటుంటున్నారు, గవర్నమెంట్ వచ్చిన తర్వాత సలహాదారుడుగా నియామకమయ్యారు. కాబట్టి ఇప్పుడు రాజకీయం అంటే ఒక ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీనే కాదు, అసలు ఇవన్నీ లేకపోయినా మేము పనిచేయట్లేదు. ఇప్పుడు నేను సెక్రటరీకి పోతున్నా, పంచాయతీరాజు జూనియర్ పంచాయతీ సెక్రటరీలు ఉన్నారు, వాళ్ళు అంటే అవుట్ సోర్సింగ్ వాళ్ళు రమ్మంటున్నారు, వాళ్ళ తరఫున అప్పుడు కొట్లాడినాం, నోటిఫికేషన్ అప్పుడు కొట్లాడినా పంచాయతీ సెక్రటరీలు, ఇది పూర్తిగా శాశ్వతంగా భర్తీ చేయాలని కొట్లాడినా, తర్వాత కొంతమంది ఓపీఎస్ తీసుకుంటున్నంటే తప్పు, అట్లా తీసుకోవద్దు, అవుట్ సోర్సింగ్ పద్ధతులు తీసుకోవద్దు, శాశ్వత పద్ధతులు తీసుకోవాలని వాళ్ళ గురించి కొట్లాడినా. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది కాబట్టి వాళ్ళు మా దగ్గరకు వచ్చారు, సీతక్క గారి దగ్గర తీసుకెళ్ళి వీళ్ళని పాపం 1000 మంది దాకా ఉన్నారు, వీళ్ళని క్రమబద్ధీకరించండి, ఓపీఎస్ నుంచి అవుట్ సోర్సింగ్ నుంచి వీళ్ళని కాంట్రాక్ట్ చేయండి, లేదంటే వీళ్ళకి జీతభత్యాలు పెంచండి అని చెప్పి మాట్లాడడానికి పోతున్నాం. రాజకీయం అంటే ఎమ్మెల్యే, ఎంపీ కాదు, మాకు ఇది లేకపోతే నిరుద్యోగం చేసి చాలు, నాకు రోజు యాడికి పోయినా ఎటు పోయినా కాకతీయ, ఉస్మానియా ఎన్ని యూనివర్సిటీలు ఉన్నా అన్ని యూనివర్సిటీలకు పోతా, సమస్యలు నా దగ్గరకు వస్తుంటారు, అది సంతోషపడతట్లేను. ఇప్పుడు నేను పోతాను, నేను చేసిన పోరాటాలు ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే, ఒక ఎమ్మెల్యే, ఎంపీ చేయని కూడా చేసిన, నేను కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలు అప్పుడు కొట్టలేను, ఎంతోమందికి ఉద్యోగాలు వచ్చినాయి. నేను ఎక్కడికైనా కార్లో పోతుంటే ఆ పెట్రోలింగ్ జీబులో ఉన్న ఎస్ఐలు వాళ్ళు వచ్చి కార్ క్రాప్ చేసి ఆపి మరి అన్న గుర్తుపెట్టావు నమస్తే అని, నీ వల్ల నాకు ఉద్యోగం వచ్చిందని చెప్పడంలో నాకు ఎంత సంతోషం అవుతుంది, అంతకన్నా సంపద ఉంటుందా చెప్పండి. అట్లా కానిస్టేబుల్, ఎస్ఐలు, తర్వాత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలు ఆ తాళ్ళలోకి పోవాలని ప్రయత్నం చేస్తాను, పోలేకపోతాను, అంత జనం అంతా నెట్టుకోవటం, క్రౌడ్, ఆ సెక్యూరిటీ సిబ్బంది లోపల రానివ్వట్లేదు. అప్పుడు ఇంటెలిజెన్స్ వాళ్ళు నన్ను గుర్తుపట్టి అప్పుడు ఉన్న మన ద్వారా మన పోరాటాల ద్వారా ఉద్యోగం వచ్చిన అధికారులు, తర్వాత ఆయన ఒక సబ్ ఇన్స్పెక్టర్, సిఐ మానవతరాయ్, అన్న నీ వల్ల మాకు రా, వాళ్ళు డిఎస్పీ చెప్పి మానవతరాన్ని పంపిండి అని చెప్పి అట్లా లోపలికి పంపిస్తే రాహుల్ గాంధీ గారు నన్నుతో నడిచింది. నాకు రేవంత్ రెడ్డి గారు అప్పుడు లోపల తీసుకొని ఆయనతో నన్ను పరిచయం చేసి మానవతరాయ్ అన్ఎంప్లాయిడ్ లీడర్ అని చెప్పి, హార్డ్ వర్కర్ అని చెప్పి పరిచయం చేసి నడుచుకుని అడుగులు వేసుకుంటూ పోయినాం. అట్లా ఆ గుర్తింపు ఉంది, ఆ సంతోషం ఉంది. ఇస్తుందా? సంతోషపడాలి మనం. ఇప్పుడు మనకు ఎంత ప్రాప్తం ఉందో అంతవరకు దక్కుతుంది, మనం అతిగా ఊహించుకున్నాక జరగదు. చూద్దాం, ఇంకా భవిష్యత్తు ఉంది, అప్పుడు అయిపోలేదు కదా. ఇప్పుడు ఈ పోరాటంలో మానవతరాయ్ ఎక్కడ వరకు గమ్యం చేరుతాడో చూద్దాం. నా లక్ష్యం అయితే ఉన్నది చట్టసభల్లో పోవాలని, అది ఎప్పటికి నెరవేరుదో చూద్దాం. కొంతమందికి తొందరగా మేము కూడా కోరుకుంటున్నాం, మీలాంటి వ్యక్తి చట్టసభలో ఉండాలని కోరుకుంటున్నాం ముమ్మాటికి. సరే, ఇందాక మాట్లాడుతున్న సందర్భంలో మీరే కాకతీయ తోరణం అన్నారు, ఆ సందర్భం తీసుకొచ్చారు కదా.
ఇప్పుడు రాష్ట్రంలో లొల్లి నడుస్తుందన్న, ఏది చిహ్నం మార్పిడి గురించి వెళ్ళి అవసరమా అన్న మనకి లొల్లిలని? అంటే ఓపెన్ గా చెప్పాను, అవసరమే. ఈ తెలంగాణ ప్రత్యేకంగా ఏర్పడింది ఉద్యమకారుల అవసరమే. ఎందుకు ఇప్పుడు చెప్పలేము మేము, అది లోగో మార్పిడి అవసరమా? తప్పేముంది? ఆల్రెడీ ఉద్యమకారుల టీజీ చేసి దాని మీద 100 కోట్లు దుర్వినియోగం ఏం కాదు, తప్ప. మార్చుకునేవాడు మార్చుకుంటాడు, మార్చుకోనోడు కొత్త బండ్లకి. నేను పాత బండి కొన్నా, 3 ఏళ్ళు అవుతుంది నేను బండి కొని, దానికి టీఎస్ నీ ఇష్టం ఉంటే మార్పు. ఇప్పుడు నేను కొత్త బండి కొనుక్కుంటే దానికి టీజీ, కొత్త బండి నువ్వు టీజీ వస్తుంది, పాత బండికి నీ ఇష్టం ఉంటే మార్పించుకోవచ్చు, లేకుంటే దానికి నేను మార్పించుకోను, నీకు ఇబ్బంది ఏం లేదు, బలవంతమే ఉన్నది. ఇప్పుడు నేను కొత్త బండి కూడా దానికి టీజీ వస్తుంది. ఈ మార్పు వల్ల నాకు ఒరిగింది ఏముంది? నీకు ఒరిగింది కాదు కదా, రాష్ట్రానికి ఒరిగింది ఏముంది? ఉద్యమకారుల ఆకాంక్ష నెరవేరిందని సంతృప్తి పడాలి. ఎవరు కొట్లాడి పేర్లో ఉన్నాను ఉద్యమకారుల? నో, నేను చెప్తాను ఉద్యమ నేపథ్యం చెప్తా. ఆ రోజు ఉద్యమం జరిగేటప్పుడు ఏపీ తీసి మేము యూనివర్సిటీలో టీజీ అని మా బళ్ళకు పెట్టుకున్నాం, స్టిక్కర్ పెట్టుకున్నాం, తెలంగాణ పెట్టుకున్నాం. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు టీజీగా దాన్ని మారుస్తారనుకున్నాం, ఏపీ తీసేసి టీఎస్ పెట్టారు. అప్పుడు కూడా మేము ప్రశ్నించినాం, చూసుకోండి పాత వీడియోలు కానీ. తప్పు, ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చండి. మీరు అన్నారు మీ బండికి మీరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా టీజీ పెట్టుకున్నారు, నేను చూసిన టీజీ పెట్టుకున్నా. ఈ బండి టీజీ పెట్టుకున్నా. మీరు అంటున్నారు కదా ఉద్యమకారులని అమరవీరులని, వాళ్ళ ప్రస్తావన తీసుకో, వాళ్ళకి ఏం ఉపయోగం చెప్పు? ఉపయోగం అని కాదు, గుర్తింపు. మనం దేనికోసం పోరాడినాం, వాళ్ళకి ఎట్లా గుర్తింపు? దేనికోసం వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తే గుర్తింపు అవుతుంది. మనం వాళ్ళకి ఇస్తూనే ఉన్నాం కదా. ఏమిచ్చిరన్నా, ఎక్కడ ఇచ్చారు? కేసీఆర్ అన్నారు, మీరు అదే గ్రూప్ 1 పరీక్ష పెట్టినాము. ఎక్కడన్నా విమర్శ వచ్చిందా? ఎక్కడన్నా ఎవడన్నా మాట్లాడా? ఎక్కడ ఎవ్వరు ఏం రాలే, ఎక్కడ పేపర్ తీసుకురండి. చారిత్రాత్మక ఉద్యమం ఉన్నదా? అన్ని ఉన్నాయి, అన్ని. ఇవాళ పేపర్ హెడ్లైన్స్ మెయిన్ చెప్పేది ఏమేనండి, అది టీఎస్పీఎస్సీ పేపర్, అది అందులో ఏమి ఇవ్వాలో ఈ పేపర్లో ఇవ్వచ్చు, ఇంకో పేపర్లో ఇవ్వచ్చు. దేనికైనా నేను పేపర్ పూర్తి తీసి చూసిన తర్వాత మాట్లాడదాం. అసలు ఎక్కడా లేదు. ఇప్పుడు ఎట్లుందంటే, పూర్వకాలం ఎవడో పనిలేను డాష్ గాడట పిల్లితలగా గురికిండట, అట్లుంది. అభ్యర్థులందరూ ప్రశాంతంగా పరీక్ష రాశారు, పారదర్శకంగా పరీక్ష రాశారు, కట్టుదిట్టమైన భద్రతలు ఎటువంటి లోపాలు లేకుండా బయోమెట్రిక్ అప్పుడు మేము ప్రశ్నించినాం, బయోమెట్రిక్ ఎందుకు పెట్టలేదు, ఎందుకు ఆగిపోయింది, 3 సార్లు ఎందుకు వాయిదా పడింది? ఇది 2011లో జరగాల్సింది కదా. ఎంత అక్రమాలు చేయాలని ప్రయత్నాలు చేశారు దీంట్లో. కాబట్టి ఒక పారదర్శకంగా, పటిష్టంగా, దృఢంగా, భద్రంగా పరీక్ష పెట్టి నిరుద్యోగుల మనసు గెలుచుకున్నాడు రేవంత్ రెడ్డి. 100% నిజం ఇది. మాట్లాడండి, పరీక్ష పేపర్ మీరు ఇప్పుడు ప్రశ్నాపత్రం తీసుకురండి. నిన్న రాసిన అభ్యర్థులు నాతో చెప్పారు, సంతోషపడ్డారు. అన్న అంత కటువుగా లేదు, సులువుగా లేదు, అర్థవంతంగా ఉంది, అన్ని అంశాలు ఇందులో సంబంధించిన ప్రశ్నలు. ఉద్యమం ఇప్పుడు అది గ్రూప్ 1 ఉద్యమకారులకు తెలంగాణ మీరు చూసారా? అట్లా నేను చూడలేదు, అట్లా కాదు, మీరు చూసారా? అందులో పేపర్ మొత్తం చూసారా? మొత్తం అంటే మెయిన్ ఎడిషన్ చూడాలి కదా, తెలంగాణ ఉద్యమ ప్రశ్న ఉన్నదా లేదా అని చూడాలి కదా. ఉన్న తెలంగాణ ఉద్యమం గురించి నిన్న ఇంటర్వ్యూ చూడండి, చాలా మంది పిల్లవాళ్ళది రాసిన వాళ్ళ అభ్యర్థులు చూడండి, చెప్పారు తెలంగాణ ఉద్యమం గురించి ఉంది, పొలిటికల్ ఉన్నది, రాజకీయం ఉన్నది, కాంగ్రెస్ పథకాల గురించి ఉన్నది, అన్ని అంశాలు ఉన్నాయి. కానీ ఎవరో చేసిన విమర్శలు పట్టుకొని మీరు అందులో ఏదో కోడిగుడ్డి మీద ఏకలు బీకే ప్రశ్నలు అడిగితే ఎట్లా చెప్పండి? అది తప్పు. ఇది కాదు, పరీక్షలో తప్పులు జరిగినాయా? పరీక్ష పేపర్లో ఏ క్వశ్చన్ రావాలో ఏదో వాళ్ళది, నిపుణులది. టీఎస్పీఎస్సీలో వాళ్ళు ఎవరు ప్రశ్నపత్రం తయారు చేస్తారో వాళ్ళనే ఇస్తారు. ఒకరు తయారు చేయరు. ఇట్లా లీకులు కాకుండా 4, 5, 10 తయారు చేస్తారు. ఆ 10లోంచి ఒక లాటరీ ద్వారానో ఏదో పద్ధతి ద్వారా తీస్తారు. గతం అటు జరగలే కదా. పరీక్ష రాసేటప్పుడు తప్పులే, కోర్టు మెట్లు ఎక్కుడే, పరీక్ష దరఖాస్తులప్పుడు నోటిఫికేషన్ తప్పులే. అట్లా తప్పుల తడగ్గా రాసి ఆ ప్రభుత్వం పడిపోవటానికి కారణమైంది టీఎస్పీఎస్సీ ద్వారా. కాబట్టి ఆ నిరుద్యోగుల జీవితాలతో చెలగాట ఆడొద్దు అని రేవంత్ రెడ్డి గారు పారదర్శకంగా నిర్వహించారు. అదేవిధంగా 35,000 ఉద్యోగాలు మనం పెట్టిన సరే ఆ ప్రభుత్వం ఇచ్చినే నోటిఫికేషన్, కానీ భర్తీ చేయటం గొప్పతనం. ఇక్కడ 38,000 ఉద్యోగాలు ఏ లొల్లు లేకుండా, ఏ కోర్టు మెట్లు లేకుండా 38,000 ఉద్యోగాలు భర్తీ అయినా లేవా? గతంలో అట్లా అయిందా? అరే మేము చెప్తే ఇట్లా సమస్య ఉన్నది అని చెప్పడానికి ఎవరి దగ్గర పోవాలా? టీఎస్పీఎస్ చెప్తే పట్టించుకోరు, మంత్రులు గలవరు, ముఖ్యమంత్రి దగ్గర పోతే పట్టించుకోరు, ట్విట్టర్లో చేస్తే మమ్మల్ని బ్లాక్ చేశారు. వాళ్ళు చివరికి కోర్టు మెట్లు ఎక్కి ఆగిపోయిన పరిస్థితులు. కాబట్టి ఇప్పుడు 38,000 ఉద్యోగాలు భర్తీ చేసుకున్నాం, ఇది ఒక విజయం. ఎటువంటి తప్పులు లేకుండా పారదర్శకంగా భర్తీ చేసుకున్నాం. గ్రూప్ 1 పరీక్ష పారదర్శకంగా పెట్టుకున్నాం, ఇది ఒక విజయం. కాబట్టి రేపొద్దున టీఎస్పీఎస్సీ ప్రక్షాళన అయిపోయింది ఆల్రెడీ. చైర్మన్, మెంబర్లు వచ్చారు, ఉన్నతమైన విద్యావంతులు వచ్చారు, అందులో మేధావులు వచ్చారు. అదే టీజీపీఎస్సీ, సరే టీఎస్పీఎస్సీ అలవాట్లో పొరపాటు, టీజీపీఎస్సీ అందరూ వచ్చారు. అప్పుడు వాళ్ళు ఆ పని చేసినట్లయితే ఇంత సమస్య వచ్చేది కాదు కదా.
మేము మొత్తుకున్నాం, మార్చండి, ప్రక్షాళన చేయండి, చైర్మన్ని మార్చండి, సభ్యుల్ని మార్చండి, టీఎస్పీఎస్సీ అప్పుడు టీఎస్పీఎస్సీ కదా, టీఎస్పీఎస్సీలో తప్పులు ఉన్నాయి అని చెప్పి ఎన్నోసార్లు మొత్తుకున్నా పట్టించుకోలే. కానీ రేవంత్ రెడ్డి గారు రావటం దృష్టి పెట్టారు, టీజీపీఎస్సీగా మార్చారు. ఎవరిని పెట్టారు అందులో? అది చెప్పకూడదు. సభ్యులు అంటే విద్యావేత్తల్ని, అకాడమిక్ సంబంధం ఉన్నటువంటి వాళ్ళని అందులో పెట్టాలా. ఎవనో సంబంధం లేని వాళ్ళని వెళ్ళి అంటే ఇది కింద స్థాయి వాళ్ళు పోయి ఉద్యోగ సంఘాలు గ్రూప్ థర్డ్ ఉద్యోగి పోయి గ్రూప్ 1 ఆఫీసర్ ఇంటర్వ్యూ చేస్తాడా చెప్పండి? ఆయనకున్న పరిజ్ఞానం ఏంది, ఆయనకున్న పరిజ్ఞానం ఏంది? అంటే వాళ్ళ పార్టీ కార్యకర్త అయితే చాలు, ఎవడైనా సరే వాడికి ఎంత రాజ్యాంగబద్ధమైన పదవి ఇవ్వచ్చు. ఇచ్చేటప్పుడు చూసుకోవాలి కదా ఎవరు అర్హుడు ఎవరు అర్హులు కాదని చూసుకోవాలి కదా. కాబట్టి ఈసారి చూడండి మెంబర్లు వాళ్ళ యొక్క అర్హతలు కానీ ఏదన్నా ఎవరు కూడా విమర్శించడానికి అవకాశం లేదు. కాబట్టి రేపు ఉద్యోగాల క్యాలెండర్ కూడా ఏర్పాటు చేస్తాం. ఏ నెలలో ఏ ఎగ్జామ్ వస్తుంది, ఓకే గ్రూప్ 2 నెక్స్ట్ ఏప్రిల్లో వస్తుంది. నెక్స్ట్ ఏప్రిల్ కల్లా 2 ఖాళీలున్నా 3 ఖాళీలున్నా 10 ఖాళీలున్నా మళ్ళీ అదే ఏప్రిల్ 2వ తారీఖు 3వ తారీఖు అదే ఎగ్జామ్ జరుగుతుంది. అట్లా సమర్థవంతంగా పకడ్బందీగా జరుపుతున్నాం. ఇది ప్రజాప్రభుత్వం. ఉద్యోగాల కల్పనలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది అనుకుంటున్నాను. 100% అయింది. ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో అన్న మాట ఏంటంటే వచ్చిన మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ కాలే కదా, 6 నెలలు కూడా కాలేదు, ఎలక్షన్ కూడా వచ్చింది. మిగిలి ఉన్నది ఇంకొక 6 నెలలు మొత్తం. అవును, నేను చెప్తున్నా కదా, పంచాయతీ ఎలక్షన్ లోపే మొత్తం కూడా నోటిఫై చేస్తారు. అన్ని జరుగుతున్నాయి. ఉద్యోగాలు ఉన్నాయి, పాసిబిలిటీ చేస్తాం. ఎందుకు లేవు, ఉన్నాయి. దాన్ని ఎట్లా చేయాలో దాన్ని ఆ విధంగా చేస్తాం. అవుట్ సోర్స్ మొత్తంగా 9.5 లక్షల ఉద్యోగాలు. ఏది హోమ్ గార్డ్ నుంచి అంగన్వాడీ లెక్క పెడితే 9.5. ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళు మా అంటే 3.5 లక్షల మందే ఉన్నారు ఇప్పుడు. మిగతా 3.5 లక్షల మంది అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్లో ఉన్నారు. కాబట్టి వాటిని ఏ విధంగా చేయాలి, ఉద్యోగ కల్పన చేయాలి. ఖాళీలు ఎన్ని? ఇప్పుడు టీచర్ ఉద్యోగాలు 13,000 ఉన్నాయి, ఇంకో 13,000. ఇట్లా మొత్తం మీరు అన్న ఏదైతే 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయో తప్పకుండా పదవి విరమణ చేస్తున్నారు చాలా మంది. నెల చాలా మంది చేస్తున్నారు. ఈ 2 నెలల్లో 3 నెలలకు దాదాపు ఖాళీ అయితే మేము అన్న లక్ష్యం తప్పకుండా నెరవేరుస్తాం. 2 లక్షల ఉద్యోగాలు నెరవేరుస్తాం. ఎవరండి కాంగ్రెస్ పార్టీని ఈ దేశానికి? మీరు ఇప్పుడు ఇంత ఖచ్చితంగా చెప్తున్నారు, తర్వాత ఒకవేళ చేయకపోతే నేను తిప్పి వీడియో వేసి మరీ ఇంటర్వ్యూ పెట్టండి, నో ప్రాబ్లం. ఎందుకంటే నమ్మకం కాంగ్రెస్ మీద. ఎందుకంటే 20 లక్షల ఇల్లు పంచినాం, ఇందిరా ఇల్లు కట్టిన ఏ ప్రభుత్వం కట్టింది? 20 లక్షల ఎకరాలు పంచినాం. మన పొడు భూములకు హక్కుల పత్రాలు ఇచ్చినాం, 10 లక్షల ఎకరాలకు ఇచ్చినాం. ఎవరు ఇచ్చారు? కేసీఆర్ ఇచ్చిండా? డబుల్ బెడ్రూమ్ కట్టిండా? తిప్పి కొడితే 2,50,000 కడతానని చెప్పి 1,50,000 కూడా కట్టలేదు. మరి మేము 20 లక్షల ఇల్లు కల్లా ఇందిరమ్మ ఇల్లు కనపడతాయి. అలా అడిగినాం, ఇందిరమ్మ ఇల్లు ఉన్న చోట మీరు ఓట్లు అడగండి అన్నాం. మేము డబుల్ బెడ్రూమ్ ఉన్న చోట మేము అడగమన్నాం. మరి ఆ సవాళ్ళను స్వీకరించలేదు. మళ్ళీ ఇప్పుడు 4.5 లక్షల ఇందిరమ్మ ఇల్లు కట్టబోతున్నాం. అంటే నియోజకవర్గానికి సరాసరి 3,000 ఇల్లు కడతాం. మళ్ళీ తదుపరి ఇంకో అవకాశం వస్తే ఇంకో 4.5 లక్షలు కడతాం. అట్లా ఇల్లు కట్టేది మేమే, మనుషులకు అవకాశాలు ఇచ్చేది మేమే. 1951లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు పెట్టింది మేమే. ఓబీసీలకు 27% రిజర్వేషన్లు ఇచ్చింది 94లో పివి నరసింహరావు గారు. ఎవరిచ్చారు? బీజేపీ వాళ్ళు ఇచ్చారు. ఎవరిచ్చాడు చెప్పండి? 2006 సంవత్సరంలో ఓబీసీలకు ఉన్నత విద్యా సంస్థలు, కేంద్రీయ సంబంధించిన విద్యా సంస్థలు అప్పటిదాకా రిజర్వేషన్ లేవు, బీసీలకు ప్రవేశమే లేదు. పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అప్పటి నుంచి ఓబీసీలు పోతున్నారు ఐఐటీల్లో, వాటిల్లో వీటిల్లో, కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో. ఎన్ని చేసినా కాంగ్రెస్ పార్టీ. లంబాడీలని ఎస్టీ జాబితాలో చేర్చింది ఎవరు? వాళ్ళ యొక్క ఆదివాసులతో సరి సమానంగా ఉంది వీళ్ళ జీవన పరిస్థితులు అని చెప్పి, పద్ధతులు అని చెప్పేసి ఇందిరాగాంధీ గారు, దామోదరం సంజీవయ్య గారు నిన్న ఇందాక 6 లక్షల ఎకరాలు పంచిండు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి భూముల్ని, ప్రభుత్వ భూముల్ని పేదలకు పంచిండు. ఏ కులం? అన్ని కులాలకు పంచిండు. ఎవరు? ఏ ముఖ్యమంత్రి పంచండి చెప్పండి? ఏది చేసినా కాంగ్రెస్ పార్టీనే. తెలంగాణ ఇచ్చినా కాంగ్రెస్ పార్టీనే. బీజేపీ అన్నది కాకినాడ తీర్మానం, 1 ఓటు 2 రాష్ట్రాలు అంది. ఏం చేసింది? మోసం చేసింది. చంద్రబాబుతో కలిసింది. ఆ రోజు తెలంగాణకు మంగళం పాడింది. ఆ రోజు తెలంగాణ ఇచ్చినట్లయితే ఇంత పోరాటం జరిగేది కాదు కదా. మరి ఇన్ని చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ పైన ఎందుకు ఇంత వ్యతిరేకత? ఎందుకు వ్యతిరేక? ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు వస్తుంది, క్రమక్రమంగా తెలుస్తుంది. ఇప్పుడు తినగా వేము తీయగా ఉన్నట్టు ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎలక్షన్లు వచ్చినాయి. 6 గ్యారెంటీలు అమలు జరుగుతుంది. ఆగస్టు 15వ తారీఖు లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తాం. ఇక ప్రతిపక్షాలకు ప్రశ్నించడానికి అవకాశం ఉండదు. తెలంగాణలో ఓట్లేని గుడి లేదు, ఆ రుణమాఫీ గురించి మేము కష్టంతో వచ్చే ప్రజలు మమ్మల్ని నమ్మి ఇష్టంతో గెలిపించారు. కష్టంతో పనిచేసినాం. కేసీఆర్ పై కొట్లాడి నా ఆషామాషి కాదు. కేసీఆర్ మా యొక్క ఫోన్లను విన్నాడు. కేసీఆర్ ప్రభుత్వం అధికారులు విన్నారు. మా యొక్క కార్యక్రమాలను పసిగట్టినా మేము ఆగలే, పోరాటం చేసినాం. మేము జరిగిందా? అది జరిగినట్టే కదా. వాస్తవంగా మేము గమనించిన మాలాంటి వాళ్ళే కూడా జరిగినాయి.
మేము ఏదైనా పిలుపునిస్తే మేము మార్గ మధ్యలోనే మేము మాట్లాడుకునే మొత్తం పోలీసులు చెప్పేది, మమ్మల్ని మధ్యలోనే అరెస్ట్ చేసేది. మీరు అడిగి పోతున్నారు పోవద్దని ఎట్లా తెలిసిన వాళ్ళకి? ఎవరు చెప్పారు? నా ఫోన్ ఎవడో ఇంటేనే కదా. కాబట్టి ఇట్లాంటివి కూడా జరిగినాయి. మా ఉద్యమాలను నిలవరించడం కోసం మా ఫోన్లో కూడా వాళ్ళు విన్నారు. అసలు అంటే నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందా, లేకపోతే మీరు రైతులకు విత్తనాలు అందుబాటులో చేయకుండా, రైతుల రుణమాఫీ చేయకుండా ఈ యొక్క టాపిక్ ను డైవర్ట్ చేయడానికి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం? రైతులకు విత్తనాలు ఇచ్చాం, పత్తి విత్తనాలు అందించాం. ఏ విత్తనాలు అన్ని అందుబాటులో ఉన్నాయి. అందుబాటులో ఉన్నాయి. దాదాపు కోటి మంచి మేలు రకం. ఫోటోలు చూపిస్తే నేను చెప్పేది నమస్తే తెలంగాణ, గుమస్ తెలంగాణ వస్తాయి. కానీ నేను ఒక విషయం చెప్తానండి, ఆ పబ్లిక్ అది పత్తి విత్తనాల కొరత కోసం కాదు. 2 రకాల 3 రకాల విత్తనాలు ఉంటాయి, మేలు రకం పత్తి విత్తనాలు. ఆ ప్యాకెట్లు అవే కావాలని చెప్పి పట్టుబడితే ఉన్నాయి, మార్కెట్ దగ్గర ఉన్నాయి. మళ్ళీ వాటిని తెచ్చేసరికి వీళ్ళంతా అక్కడ గుమిగూడారు. కొంతమంది బీజేపీ నాయకులు, అందులో బీజేపీ కార్యకర్తలు చేయాలి కదా, ఏదో ఒకటి రభస చేయాలి కదా. కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తిపోయారు కాబట్టి ఆ ప్రయత్నం ఆదిలాబాద్లో చేశారు. అది వాస్తవం. 1,24,00,000 ప్యాకెట్లు ఉన్నాయి. మనకు కావాల్సింది ఎంత? 60 లక్షలే అని నేను విన్నా. 55 లక్షలే. 55 లక్షల ప్యాకెట్లు 1,24,00,000 ఉన్నాయి మన దగ్గర. మనం ఏమనుకున్నాం, ఒక రైతులు ఎప్పుడు కూడా ఒకటే కోరుకుంటారు అనుకోం కదా. బరాబర్ తీసుకోండి, మీరు ఆర్టీఐ పెట్టండి, లేదంటే వ్యవసాయ మంత్రిని అడగండి. 1,24,00,000 ప్యాకెట్లు మనకు కావాల్సింది 55 లక్షలే. 55 లక్షల ఎకరాలకు కావాలా? 1,24,00,000 ఉన్నాయి పత్తి విత్తనాలు. ఇంకెక్కడ తరుగు వచ్చింది? కాకపోతే ఒకేసారి వచ్చి మాకు అదే కావాలని చెప్పి రైతులంతా ఆ రకమైన విత్తనాలని, ఆ కంపెనీకి సంబంధించిన విత్తనాలని కోరుకోవడంతో ఆ విధంగా క్యూలో నిలబడాల్సి వచ్చింది. ఆగండి మేము ఇస్తాం, లేవంటలే, కొరత లేదు, ఉంది, మేము తెచ్చిందా కోపి పెట్టండి అనేసరికి వాళ్ళు అట్లా క్యూలో పెట్టుకుని ఎందుకు జరగలే? 10 ఏళ్ళలో మస్తు జరిగింది. పేపర్లు ఎవడు మాట్లాడిండు అసలు? 10 ఏళ్ళు ఎవడు చూపించిండ్రా? నువ్వేమన్నా యూట్యూబ్లు చూపించినాయా, లేక కొన్ని యూట్యూబ్లే పేపర్లు చూపించినాయా? బావపేట స్వేచ్ఛ ఉంది, ఎవ్వరూ చూపించలేదు. ఆంధ్రజ్యోతిలో కూడా ఎక్కడో ఒకసారి వాళ్ళని కూడా బెదిరింపులు కదా. వచ్చిన కొత్తలో ఆంధ్రజ్యోతిని బ్యాన్ చేశారా లేదా చెప్పండి? తెలంగాణలో టీవీనే రాకుండా చేశారు, టీవీ 9ని కొనుక్కున్నారు. ఎంత దౌర్జన్యం జరిగింది, ఎంత విధ్వంసం జరిగింది. ఇప్పుడు మాలాంటి వాళ్ళు మేము మాట్లాడినాం, మాపై మా నెత్తి మీద లాఠీ పడ్డా మేము మాట్లాడినాం, కొట్టండి అన్నాం. మమ్మల్ని హింసించినా మమ్మల్ని మేము ప్రశ్నించినాం, పోరాటం చేసినాం. అందరూ భయపడినారు కదా. మొత్తం వ్యవస్థ మొత్తం నా చెప్పు చేతల్లో ఉంది. వ్యాపారులు ఆనందంగా లేరు, ఏ వ్యవస్థలో ప్రభుత్వ ఉద్యోగులు ఆనందంగా లేరు, నిరుద్యోగులు లేరు. అంతా కూడా ఎప్పటికప్పుడు ఏం జరిగిద్దో, ఏ కేసులు తప్పుడు కేసులు జైలుకు పోవాల్సి వస్తుందని చెప్పి భయభ్రాంతులు ఉన్నాయి. ఇలా ఎవరైనా అవుతున్నాయి సక్కర రేట్లో విహరిస్తున్నారు, ఒక్కొక్కళ్ళు తిరుగుతున్నారు మాదని చెప్పి. ఏ పని అంటే ఆ పని, మాకు ఈ సమస్య ఉందని పోతున్నారు. నిజంగా అంటే గతంలో సెక్రటరియట్లో తిరిగే స్వేచ్ఛ తెలంగాణ ప్రజలకు లేదు. కానీ ఆ స్వేచ్ఛ ఒక సెక్రటరియట్లోనే కాదు, తాగుడు విషయంలో కూడా గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో స్వేచ్ఛ ఎక్కువ వచ్చింది కదా. తాగుడిని పెంచిందే గత ప్రభుత్వం. దాన్ని 10,000 కోట్ల ఇప్పుడు కొత్త బ్రాండ్ తోటి అంటే రేవంత్ రెడ్డి కొత్త బ్రాండ్ అంటే దాన్ని ఒకే మార్కెట్ లో దాన్ని తప్పుడు అర్థం చేసుకుంటున్నారు. అసలు తాగుబోతుల్ని ప్రజల్ని తాగుబోతుల్ని చేసింది ఎవరు? 10,000 కోట్ల ఉన్న ఆదాయాన్ని 30,000 కోట్ల తీసుకుపోయింది ఎవరు? బెల్ట్ షాపులు తయారు చేసింది ఎవరు చెప్పండి? అరే అదే అంటున్నాం కదా, బెల్ట్ షాపులు ఎత్తేస్తున్నాం అని చెప్తున్నాం కదా. ఎక్కడికక్కడ చూడండి, మీరు చూడండి అన్న, ఒక్క బెల్ట్ షాప్ అయినా రైడ్ జరిగింది. బెల్ట్ షాపులు ఎత్తేసే క్రమంలోనే కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీరు చూడండి, ఎంత తొందర ఎందుకు పడతారు? ప్రశాంతంగా చూడండి. అసలు ఈ లిక్కర్ వ్యవస్థను తయారు చేసిందే వాళ్ళు. లిక్కర్ ఢిల్లీ వరకు తీసుకుపోయింది, ఇక్కడ చాలని చెప్పి ఢిల్లీ తీసుకుపోయింది ఎవరు? ఇప్పుడు బీర్లు అంటే సరే, మనం తాగుడు గురించి మాట్లాడుకోవాల్సిన చర్చ కాదు ఇది. సరే సందర్భం, ఎందుకంటే ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్సైజ్ ద్వారా ఆదాయం వస్తుంది, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా వస్తుంది, తర్వాత జిఎస్టీ ద్వారా వస్తుంది. ఈ విధంగా 4 రకాల ఆదాయం 1,30,000 కోట్లు వస్తుంది. వీటిలోనే ఈ 4-5 శాఖల ద్వారానే వస్తుంది ఎక్కువ ఆదాయం. ఇందులో ఎక్సైజ్ ఆదాయం వచ్చేటప్పుడు ఒక బీర్లు ఉన్నది, నాకౌటో లేకుంటే బడ్వైజర్ ఏ ఉన్నాయి, వాడు ఒక్కడే బ్లాక్లో పెట్టుకొని బ్లాక్లో అమ్మితే మరి ప్రజలు ఇబ్బంది పడతారు కదా. మరి మన సోదరులు, ట్యాక్స్ కట్టే సోదరులు ఇబ్బంది పడతారు కదా, ట్యాక్స్ పేయర్స్ బాధపడతారు కదా. వాడు లాభాల ఒక ధర, ప్రభుత్వం నిర్ణయించిన ధరకు అమ్మకుండా బ్లాక్ చేసి లేదని చెప్పేసి కొరత సృష్టించి ఇబ్బందులు పెట్టినప్పుడు ఏం చేయాలి? మార్కెట్లో ఆహ్వానిస్తారు, ఎవరైనా రండి అంటారు. అంతేగాని క్వాలిటీ విషయంలో కానీ నాణ్యత విషయంలో కానీ ఏ తేడా ఉండదు. ఎవరైతే వినియోగదారులనో వాళ్ళ నుంచి రావాలి వ్యతిరేకత. అసలు రాష్ట్రంలోని ప్రజలను తాగుడుకు బానిస చేస్తున్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్ గా అన్నారు. మరి తాగుడుకు బానిస చేస్తున్నారు, వాళ్ళకి ఇబ్బడ ముబ్బడుగా
పర్మిషన్లు ఇచ్చి అర్ధరాత్రి తెల్లార్లు బార్లు ఓపెన్ చేసుకోమని. ఇప్పుడు ఏ టైం క్లోజ్ అవుతున్నాయి? 12 గంటకు దాని మీద ఒక నిర్ణయం వస్తుంది. ఓపిక పట్టిన అంటున్నా. ఇప్పుడు మేము రాంగలోనే 100 రోజుల్లో రాంగలోనే ఎలక్షన్లు వచ్చినాయి. నిన్ననే 6వ తారీఖు ఎలక్షన్ కూడిపోయింది. ఇంకా మేము చేసే సంస్కరణలు తినబోతు రుచి ఎందుకు చూడండి, వెయిట్ చేయండి. మేము అప్పుడు తప్పు చేసినప్పుడు మళ్ళీ పిలిచి నన్ను ఇదే ఇంటర్వ్యూలో గడిగేసేయండి. బిర్యానీ పేరుతోటి బీర్లను కూడా రిలీజ్ చేస్తున్నారు. అదేనా మీరు చూపించే రుచి? బిర్యానీ బీర్లు అనేది ఏంటంటే గుత్తాధిపత్యం వద్దు. ఒక్క సంస్థనే కాదు, వాళ్ళ వల్ల ప్రభుత్వ ఆదాయం నష్టపోతుంది. కాబట్టి మార్కెట్లో వేరే వాళ్ళని తీసుకొచ్చాం అనుకోండి, పోటీ పెడితే పోటీతత్వం ఉంటేనే కదా మీకైనా నాకైనా కానీ తాగుడని కాదు, వాడు ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొడతాడు కదా. ఉన్నా కానీ కొరత లేకపోయినా కొరత సృష్టిస్తాడు ఆ కంపెనీలు. అప్పుడు ఏం చేయాలి? మనం వేరే వాళ్ళని ఆహ్వానిస్తాం. మనం ఏదో మన సొంత కంపెనీలు కాదు కదా, అది ప్రభుత్వం గతంలో పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి కంపెనీలు రెండని ఆహ్వానిస్తే వాళ్ళు చూసుకుంటారు. వినియోగదారు ఎవరైతే తీసుకుంటారో మద్యం ప్రియులు ఉన్నారో వాళ్ళు స్వీకరిస్తారు దాన్ని. మనం కాదుగా తేల్చేది అది. మీరు చేస్తేనేమో మద్యం ప్రియులు, వాళ్ళ హయాంలో నడిస్తేనేమో తాగుబోతులను చేస్తున్నట్టు. అట్లా కాదు, తాగుబోతులకు వాళ్ళలాగా మేము మద్యాన్ని ఢిల్లీకి అక్కడ పోయి కుంభకోణాలు చేయలేదు. మేము ఢిల్లీ స్కాములు చేయలేదు. ఢిల్లీకి పోయి అదేవిధంగా బెల్ట్ షాపులు ఇష్టం వచ్చినట్టు చేయలేదు. ప్రజలందరినీ తాగుబోతులు మాదక ద్రవ్యాల్లో ముంచివేసి మత్తులో ఉంచాలని చెప్పి మేము అనుకోలేదు. రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి దానిపై పోరాటం చేస్తూనే ఉన్నాడు. అర్థమైంది కదా. నా కర్ణాటక ప్రభుత్వం హేమ లాంటి వాళ్ళని కూడా లోపలేసింది కదా డ్రగ్స్ విషయం అందరిని. అదే ఇక్కడ కూడా అంతే, గంజాయి కానీ ఏది కానీ ఉండదు. నెక్స్ట్ మా దృష్టి కూడా ఇదే. ఈ కొద్ది బీరు కంపెనీలే గుత్తాధిపత్యం. వాళ్ళు బ్లాక్ చేసేసి ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొడుతున్నారు. కాబట్టి ఆదాయాన్ని ప్రభుత్వ ఆదాయం గండి పడకుండా ఇట్లా పోటీ తీసుకొస్తున్నారు అనుకోవాలి మనం. దాన్ని ఎందుకు తాగుబోతులు అనుకోవాలి మనం? తాగుబోనే తాగమంటున్నావా? ఇష్టం ఉంటే తాగుతాడు. అది కూడా బీర్ అనేది ఇప్పుడు బీర్ అనేది ఇప్పుడు కేసీఆర్ గారు కొత్త రకం లిక్కర్ చీప్ లిక్కర్ తీసుకురాబోయారు. అప్పుడు నేను పెద్ద ఎత్తున పోరాటం చేసిన. మీరు చూడండి యూట్యూబ్లో ఉంటాయి. అవి మొత్తం బాటిల్స్ పెట్టి అవన్నీ విచిత్రంగా వినూత్నంగా పోరాటం చేసినాం మేము. మరి వెనక దగ్గర మా పోరాటం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన వాటి మీద గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టినాం. ఆ బాటిల్ చూపించి దెబ్బకు వెనక తగ్గింది. అట్లా మేము చీప్ లిక్కర్లు విస్కీ వైన్ దగ్గర మేము తీసుకురాలే కదా. బీర్ల దగ్గర ప్రభుత్వం వాళ్ళు కావాలని చెప్పి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ చేసి విషయంలో వచ్చిన ఆరోపణ తెలుసా మీకు? కావాలనే ఈ రావాల్సిన ఎవరో కంపెనీలు ఆపివేసి ఎవరు ఆపుతారు? మాకేం అవసరం పర్మిషన్? ఎవరన్నారు? కొరతను సృష్టించి కావాలని వాళ్ళు. ఎండాకాలం జనరల్ గా ఏంటంటే అన్ని రాష్ట్రాల్లో తెలంగాణ అయింది, భారతదేశం మొత్తం కూడా మద్యం ప్రియులు బీర్లు తాగుతారు. ఆ కోవలోనే ఎక్కువ ఎందుకు వచ్చి 10 ఏళ్లలో ఉన్న అన్ని రకాలు ఉన్నాయి. 10 ఏళ్లలో కూడా ఉంది కానీ తయారయ్యేది వాళ్ళకి ఏదో రకంగా చేసే రేట్లు ఎట్లా పెంచారు? మద్యం రేట్లు ఎక్కడుండే? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కడ రేట్లు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని రేట్లు ఉన్నాయి చూడండి. నాకు సరిగ్గా తెలియదు వాటి గురించి. కాబట్టి మద్యం రేట్లు అప్పుడు ఎట్లున్నాయి, ఏ విధంగా పెంచుకుంటూ వచ్చారు, ఏ విధంగా ప్రజలకి ఏమి ఇబ్బంది, తాగుబోతులకు ఇబ్బంది కదా, తాగే వాళ్ళకి ఇబ్బంది, మేము పెంచుతామని చెప్పి పెంచారు. సరే ప్రభుత్వం ఆదాయాన్ని అట్ట పెంచారు, మేము అట్లా కాదు కదా. ఎవరైతే కొద్ది కంపెనీల ఆధిపత్యాన్ని ప్రభుత్వానికి గండి కొట్టే ఆదాయాన్ని పెంచుకునే దిశగా వేరే వాళ్ళని కొత్త వాళ్ళని ఆహ్వానిస్తాం, తప్పేముంది? అది అందులో నాణ్యత ఉంటేనే ప్రజలు స్వీకరిస్తారు. ఎవరైతే మద్యం ప్రియులు ఉన్నారో వాళ్ళు స్వీకరిస్తారు. నాణ్యత లేకపోతే ఇసురు కొడతారు. దానిలో అసలు మనం సామాన్యులు బాధపడాల్సిన అవసరమే లేదు. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు పర్మిషన్ ఇచ్చిన కొత్త బీర్లకు నాణ్యత ఉందా మరి? ఇప్పుడు అది మనం చెప్పలేము. అది చూసిన తర్వాత అంటే నాణ్యత ఇచ్చినట్టే బేవరేజెస్లోకి వచ్చిందంటే, గవర్నమెంట్లోకి వచ్చిందంటే అంత ఆషామాషి ఉండదు. అన్ని రకాలుగా నాణ్యత ఉంటేనే ప్రజలు మద్యం ప్రియులకు ఇష్టమైతేనే స్వీకరించేటట్టుంటేనే వాళ్ళు అనుమతిస్తారు. అంతేగాని నాసిరకాన్ని తీసుకొచ్చి ప్రభుత్వం ఎందుకు ఇబ్బందులు పడుతుంది చెప్పండి? అవసరం లేదు. దీని ఉద్దేశం ఏంటంటే ఎవరి ఆధిపత్యం అయితే మేమే పెత్తందారులం, ఇందులో మేము చెప్పింది నడవాలా, మేము స్ట్రైక్ చేస్తే ఇబ్బంది పడాల్సి వస్తుంది ప్రభుత్వాలు కూడా అని చెప్పి ఎవరైతే అనుకుంటారో అట్లాంటి వాళ్ళకి ఇది చెంపపెట్టి అనుకోవచ్చు. కొత్త వాళ్ళని ఆహ్వానిస్తాను. ఇప్పుడు ఎప్పుడు ఒకే జర్నలిస్ట్, వాడు జీవితాంతం ఒకే జర్నలిస్ట్ కూర్చొని, ఇప్పుడు శాంతి స్వరూప్ గారు ఉన్నారు, గొప్పవారు పాపం, వారు జీవితకాలం వారే వ్యాఖ్యాతగా ఉంటే మరి కొత్త వాళ్ళు ఎప్పుడు వస్తారు? మీలాంటి వాళ్ళు తయారు కావద్దా? అది కాంగ్రెస్ ఆలోచన. కొత్త రకాన్ని, కొత్తని రావాలా, కొత్తదాన్ని ఆస్వాదించాలా. అందులో మంచిగుంటే ప్రజలే స్వీకరిస్తారు, లేకపోతే తిరస్కరిస్తారు. ఇప్పుడు మీరు ఎదగాలనుకోండి, మీ వ్యాఖ్యానం, మీరు అడిగే క్వశ్చన్లు, మా ప్రశ్నలు మంచిగా ఉంటే మీరు మంచి జర్నలిస్ట్ అవుతారు. మీరు అట్లాగే మీరు అడుగుతూనే ఉన్నారు. కాబట్టి ఈ విధంగా ఎంతమంది, ఒక రవి ప్రకాష్ ఇట్లాంటి వాళ్ళు ఎదిగారంటే ఎంతోమంది కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు. రవిప్రకాష్ పేరు అలాంటి తీసుకున్నావు నేను చెప్తున్నా. రవిప్రకాష్ అప్పుడు మేము ఒకప్పుడు ఆయన జర్నలిస్ట్ కదా, మామూలు కింది స్థాయి నుంచి మీలాగా ఎదిగిన వ్యక్తి. మీరు కూడా అట్లా ఆదర్శంగా తీసుకోవాలి. నేనే ఉండాలి, నేనే కూర్చోవాలంటే ఎట్లయితుంది?
కాబట్టి కొత్త ధనాన్ని స్వీకరించాలి. ఎప్పుడు ఒకళ్ళదే కాదు పెత్తనం. ప్రభుత్వం అనేది కూడా ఏంటంటే ఒకే ప్రభుత్వం ఉంటే ఏం చేశారు, ప్రజలు మార్చారు. మేము 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాం, అప్పుడు ఎన్నో అద్భుతమైన పథకాలు తీసుకొచ్చినాం. ఏమైంది, ప్రజలు మళ్ళీ మార్పు కోరుకున్నారు. మోడీ అన్నారు, తర్వాత ఇక్కడ కేసీఆర్ అన్నారు. మళ్ళీ ఇప్పుడు మేము అధికారం 10 ఏళ్ల దాకా వదిలిపెట్టేది లేదు. మొన్న కేంద్రంలో కూడా దగ్గరకు వచ్చిపోయింది. పక్కా రాహుల్ గాంధీ వనవాసం అయిపోద్ది, ప్రధానమంత్రి అవుతారు. నేను మళ్ళీ మీ స్టూడియోకి వస్తాను నెక్స్ట్. ఎప్పుడైనా కావచ్చు, రేపు కూడా కావచ్చు, ఎందుకంటే అది ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. అది కొయిలేషన్ సంకీర్ణ ప్రభుత్వం. సంకీర్ణ ప్రభుత్వాలు ఎప్పుడు ఉంటాయో తెలియదు. అది గతంలో కూడా ఇట్లే అయింది. ఓబీసీ రిజర్వేషన్లు ఇవ్వాలన్నప్పుడు బీజేపీ వాళ్ళు కుట్ర చేసి అప్పుడున్నటువంటి విపి సింగ్ ఎవరో ప్రభుత్వం ప్రధానమంత్రి ఆయన ఓబీసీ రిజర్వేషన్లు తీసుకొస్తానని చెప్పి ఎమ్మడ కూల్చేశారు. కూల్చేస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, వచ్చి తర్వాత 94లో పివి నరసింహ తెలుగు బిడ్డ ప్రధానమంత్రిగా ఓబీసీలకు 27% రిజర్వేషన్లు ఇచ్చింది. మరి ఎవరు గొప్ప చెప్పండి? వీళ్ళంతా చేయకుండా ఏదోదో పైకి తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రం అని మాదే గొప్ప అంటే కాదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఈ దేశాన్ని ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకుపోయింది. ఇలా ఎంత ఆర్థిక వ్యవస్థ ప్రపంచ దేశాలతో పోటీ పడగలుగుతుందంటే అప్పుడు పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు, రాజీవ్ గాంధీ గారు, నెహ్రూ గారి యొక్క ఆర్థిక సంస్కరణల పుణ్యమే ఇది. లేకపోతే ఇలా ఈ ఇంటర్వ్యూలు ఉండేగావు, ఇంత వెలుగులు జిలుగులు ఉండేగావు, ఇంత శాస్త్ర సాంకేతిక విప్లవాలు ఉండేగావు, అసలు అభివృద్ధి ఉండేది కాదు. కాబట్టి వీళ్ళు ఏం చేయలే ఉత్తదే. అంటే 53, 52 ఏళ్లలో మీరు చేసిన అభివృద్ధి ఎంత, ఇప్పుడు 10 ఏళ్లలో మోడీ చేసిన అభివృద్ధి కూడా అంతే అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. 10 ఏళ్లలో ఏం చేసిండండి మోడీ? తెలంగాణ ఒక ఉదాహరణ, తెలంగాణ ఇండియా చేసిండని ప్రపంచ దేశాలు. అసలు రాజీవ్ గాంధీ కంప్యూటర్ వ్యవస్థను పెట్టిన తర్వాతనే కదా, సమాచార సాంకేతిక విప్లవం వచ్చిన తర్వాతే కదా, హరిత విప్లవం వచ్చిన తర్వాత వ్యవసాయం అభివృద్ధి చెందింది, పారిశ్రామిక విప్లవం తీసుకొచ్చిన తర్వాతే కదా పరిశ్రమలన్నీ దేశవ్యాప్తంగా వచ్చి హైదరాబాద్ చుట్టుపక్కల పెట్టిన పరిశ్రమలు బీజేపీ పెట్టిందా, కాంగ్రెస్ పెట్టిందా? ఆలోచన చేయండి. అరే కాంగ్రెస్ పెట్టిన పరిశ్రమలన్నింటిని కూడా ఒక్కొక్కటి రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్మినట్టు అమ్ముకుంటూ వచ్చిండు. అసలు ఒక శాఖనే పెట్టిండు కేంద్రంలో, ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ శాఖ అని పెట్టేసి దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను మొత్తం కూడా అమ్మేబట్టగా ఈరోజు ప్రజలందరూ కూడా తిరస్కరించింది. అంటే దాని ఉద్దేశం ఏంది? రిజర్వేషన్లు ఎత్తివేయటం. రిజర్వేషన్లు నేరుగా ఎత్తివేస్తే ప్రమాదం, రాజ్యాంగాన్ని మారిస్తే నేరుగా ప్రమాదం. కాబట్టి శాప కింద లెక్క. అరే ఎస్సీ ఎస్టీ బీసీలు రిజర్వేషన్ వర్గాలు ఎక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు? ప్రభుత్వ రంగ సంస్థ. అసలు వీటిని లేకుండా చేస్తే వీళ్ళు రోడ్డు మీద పడతారు. మళ్ళీ మూతికి ముంత ముడ్డుకు చీపురు. గతంలో ఏదో బానిసత్వం ఉంది కదా, అడిగి తీసుకుపోవాలి అనే కుట్రలు వాళ్ళు పన్నారు. అందుకే 400 అన్నారు, 240 ఆగిపోయారు. రేపు ఆ 240 కూడా రావు, 100 కూడా వస్తాయి రావు రేపు మళ్ళీ. ఎందుకంటే జనాలకు అర్థమైపోయింది నేను చేసింది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసినాడు దేశవ్యాప్తంగా, సోనియా గాంధీ గారు 70,000 కోట్లు. నువ్వేం చేసినావు? కార్పొరేట్ శక్తులకు 13 లక్షల కోట్లు. అందరు విదేశాల్లో, దొంగలందరూ బ్యాంకులు దోచుకున్న దొంగలందరూ కూడా విదేశాల్లో ఉన్నారు. కొంతమంది వాళ్ళ పార్టీలో ఉన్నారు. ఇక్కడ ఈ పార్టీలో దొంగతనం చేసి ఆడిపోయి పునీతులు అయ్యారు చాలామంది. ఇక వాళ్ళ పేర్లు చెప్పాలంటే మనం వాళ్ళ ఎంపీలకు కొనసాగుతున్నారు. చెప్పండి, ఎవరు దేశ సంపదను సృష్టించింది ఎవరు? పరిశ్రమలు పెట్టింది ఎవరు? ఎవరు చేశారు ఈ దేశానికి? పునాదులు ఎవరు వేశారు? అభివృద్ధి ఎవరు చేశారు? మేము చేసిన దానికి రంగులేసి ఇది మా ఘనత అని అంటే ఎట్లా? అందుకే ప్రజల మార్పు దగ్గరగా వచ్చింది. ఆ కూటమితో ప్రభుత్వం ఏర్పడింది. లేకపోతే ఇంకా రేపు రాహుల్ గాంధీ తప్పకుండా ప్రధానమంత్రి అవుతారు, ప్రతిపక్ష నాయకుడు కూడా అవుతాడు. మనందరం కూడా యువ నాయకుడిని అభినందించాలా, ప్రోత్సహించాలా. అట్లాంటి నాయకత్వంలోనే రేపు దేశం ఇంకొంచెం రాజీవ్ గాంధీ హయాం కన్నా మిన్నగా అభివృద్ధి చెందుతుంది. అన్ని విషయాలు బాగానే చెప్తున్నా. అంటే మీరు ఎట్లయితే ఎన్డీఏ ప్రభుత్వం కూలిపోతుందో పడిపోతుందో అని అంటున్నారో, మరి మీ కాంగ్రెస్ పార్టీ పైన కూడా అదే విమర్శలు వచ్చినాయి గతంలో. మరి మీ పార్టీ కూలిపోయే ప్రమాదం లేదు, మాకు బాధ లేదు. పటిష్టమైన ప్రభుత్వం, దృఢమైన ప్రభుత్వం. ఇప్పుడు ఉన్నట్టు 64 ఒక సంఖ్య పెరిగింది. కంటోన్మెంట్లో కూడా ప్రజలు టీఆర్ఎస్ని తిరస్కరించారు. అక్కడ సిట్టింగ్ అభ్యర్థి చనిపోయినా సానుభూతి లేకుండా కాంగ్రెస్కి పట్టం కట్టారు. అక్కడ అంటే కాంగ్రెస్ మీద నమ్మకంతో పట్టం కట్టారు. కాబట్టి 64, 65 అయినాయి. కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఆ పార్టీ పతనం అవుతుందని చెప్పి చాలామంది కూడా కొంతమంది వచ్చేసారు ఆల్రెడీ. కడియం శ్రీహర్ గారులా మన వస్తుంటే ఎవరు వద్దన్నారు కదా, మేము ఎందుకు పిలుస్తాం? వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, అభివృద్ధి చెందుతుంది, వాళ్ళ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలా, ప్రతిపక్షంలో ఉంటే ఇబ్బందులు అయితే అని చెప్పేసి వాళ్ళు ఆలోచనతో వచ్చారు. అట్లనే అట్లాంటి వాళ్ళు ఇప్పుడు 60-70 దగ్గరకు వచ్చింది. తెల్లం వెంకట్రావు భద్రాచలం 65, 66, 67, 68. ఇంకా కొంతమంది వస్తానని చెప్పి దరఖాస్తులు పెడుతున్నారు చాలామంది. కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది, ఆలోచిస్తుంది ప్రజాస్వామ్యబద్ధంగా ఎట్లా అనేది ఆలోచన చేస్తుంది. ఆ బీఆర్ఎస్ లాగా వెంటనే రాయండి అని చెప్పి చీల్చి కుట్రలు చేసేది కాదు కదా.
జాతీయ పార్టీలు కాబట్టి ఒక పద్ధతి ఉంటుంది, ఒక ప్రామాణికంగా ఏది చేసినా సరే ప్రామాణికంగా ఉంటుంది. ప్రజలు హర్షించే విధంగా, ప్రజల్ని మెప్పించే విధంగా, ప్రజలు సానుకూలించే విధంగా ఉంటుంది. తప్పకుండా రేపు చిహ్నంలో కానివ్వండి, జాతీయ గీతాన్ని 10 ఏళ్ళు మనం అసలు మర్చే ఉనికే లేదు. ఒక అందశ్రీ లాంటి వ్యక్తిని గౌరవించుకున్నాం మనం. అదేవిధంగా జాతీయ చిహ్నం, రాష్ట్ర చిహ్నంలో కూడా మార్పులు అంటే అందరూ ఊహించినట్టు ఏముండవు. రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు, అసెంబ్లీలో ప్రజాస్వామ్య తప్పు, అది ప్రచారం. అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష నాయకులందరినీ సంప్రదించి అందరూ ఆమోదించిన తర్వాతే రాష్ట్ర చిహ్నం రూపొందుతుందని చెప్పిండు. అంత ప్రజాస్వామికంగా మాట్లాడే నాయకుడు ఎవరుండా? ఆ కేసీఆర్ గారి హయాంలో ఎవరైనా ప్రతిపక్షాలను గౌరవించారా? ఏదైనా నిర్ణయం తీసుకుంటే నన్ను అడిగారు అసలు? ఆ సెక్రటరియట్లోనే అయిపోద్ది, క్యాబినెట్లోనే అయిపోద్ది. కానీ ఇక్కడ సాంప్రదాయం అన్ని పార్టీలను పిలుస్తున్నారు. ఏది తీసుకున్నా సరే రాష్ట్ర గీతం రాయారేటప్పుడు కవుల్ని, కళాకారుల్ని, తెలంగాణ ఉద్యమకారులను సంప్రదించి వచ్చినటువంటి నమూనాలను పరిశీలించి ఏది అద్భుతంగా ఉంటే దాన్ని 2.5 నిమిషాలు, 13.5 నిమిషాలు. అదేవిధంగా రాష్ట్ర చిహ్నం కూడా తెలంగాణ వ్యాప్తంగా 500 మంది కళాకారులు తయారు చేసి పంపించారు. వాటిని వడపోసి రేపు అసెంబ్లీ సమావేశాల్లో ఏది అమరవీరుల ఆశయాలకు దగ్గరగా, అనుగుణంగా, ఆకాంక్షలకు అనుగుణంగా అనే ఉంటాయో అవే రాష్ట్ర చిహ్నంగా రూపొందుతుంది అధికారికంగా. తప్పేముంది అందులో? మనం ఏది కోరుకున్నామో దాన్ని అక్కడ చిహ్నాన్ని చిహ్నంలో చూపిస్తాను. అదే కదా తెలంగాణ కొట్లాట, అది కదా తెలంగాణ ఉద్యమకారులను గౌరవించుకోబోతున్నాం. 250 గజాలు తర్వాత ఆ గత ప్రభుత్వం ఏమైనా ఇచ్చిందా? ఇవ్వలేదు. గుర్తింపు పత్రాలు ఇవ్వబోతున్నాం వాళ్ళకి. ఇవన్నీ కూడా తప్పకుండా అవుతుంది. రేవంత్ రెడ్డి గారు చాలా మంది అయ్యే కావాలని చిల్లరగాళ్ళు, వాళ్ళు నిత్య అసంతృప్తి వాదులు, వాళ్ళు ఎప్పుడు వాళ్ళ రాజకీయ నాకు తెలుసు వాళ్ళ చరిత్ర ఏందో. ఇక వాళ్ళ గురించి నేను మాట్లాడితే వాళ్ళు పెద్దోళ్ళు అయిపోతారు. వాళ్ళు ఎప్పుడు కూడా కుదురుగుండరు. ఎప్పుడు కూడా వాళ్ళు ఇప్పుడు ఇందులో ఏదో కావాలని ఆశపడుతున్నారు. ఆశపడేవాడు ఎక్కువాలి, పోయి ప్రయత్నం చేసుకోవాలి. అంతేగాని నిత్యం ఇప్పుడు నీకు ఏది సంతృప్తి, నువ్వు పార్టీయే పెట్టుకుంటావు. కొంతమంది పార్టీయే పెట్టుకున్నారు. పార్టీ పెట్టుకున్న వాళ్ళు ఈ ఏడుపులు ఎందుకు? ప్రజల్లో పోవచ్చు కదా. పార్టీ పెట్టుకున్న చిన్నప్పుడే నేను యూనివర్సిటీకి వచ్చినప్పుడే పార్టీ పెట్టారు కొంతమంది. పార్టీ పెట్టినోడు ఈ పార్టీకి కనీసం 10 మందిని 20 మంది ఎమ్మెల్యేలు తయారు చేసుకోవాలి. అట్లాంటి చేతగాని దద్దమ్మలు, ఎప్పుడు కూడా నిత్య అసంతృప్తి వాదులు, వాళ్ళు ఎప్పుడు కూడా ఇదే కథ వాళ్ళది. కేసీఆర్ ఉన్నా ఇదే, రేవంత్ రెడ్డి ఉన్నా ఇది, ఇంకెవడున్నా ఇదే కథ వాళ్ళది. ఎవడు కూడా దగ్గర రానిరు వాళ్ళని. సరే అన్న, ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను షార్ట్ ఆన్సర్ చెప్పండి నాకు. నేను కొందరు వ్యక్తుల పేర్లు చెప్తా, కొన్ని విషయాలను కూడా చెప్తా, అవును కాదు చెప్పండి. మానవతారాయ్ కాంగ్రెస్ పార్టీలో నష్టపోయిండు. ఎస్ సార్? నష్టపోయినా. మానవతారాయ్ బీఆర్ఎస్ పార్టీ వల్ల లాభపడ్డాడు. ఏం లాభపడ్డాం? నష్టపోబట్టే కదా. అందులో పోయా, ఇందులో ఉన్నా, అందులో పోయి నష్టపోయినా 10 రోజులు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ మానవతారాయిని వాడుకోవడానికే మళ్ళీ గర్వాపసి నా పార్టీ ఇది. నన్ను వాడుకోవటం 23 ఏళ్ళు అందులో పుట్టిన దగ్గర నుంచి ఉన్నాను. చిన్నప్పటి నుంచి ఉన్నా. నిక్కర్లు వేసుకున్నారు, కాంగ్రెస్ జెండా పెట్టిన. నా పార్టీ నా ఇంట్లోకి నేను వచ్చిన. నన్ను ఎవరు వాడుకునేది ఉండదు. నేను పార్టీకి నేను ఉపయోగపడతా అంతే. రేవంత్ రెడ్డి, చంద్రబాబు ఇద్దరు కలిసి 2 రాష్ట్రాలను దోసుకుంటారు. భవిష్యత్తులో దోచుకోరు, అభివృద్ధి చేస్తారు. రాహుల్ గాంధీ గారు ఎప్పుడు కూడా ప్రధాని కాలేరు. చూసుకో, మళ్ళీ వనవాసంలో ఉన్నాడు రాహుల్ గాంధీ. అరణ్యవాసం, వనవాసం తర్వాత జరిగేది పట్టాభిషేకం. రాముడు కూడా అంతే, అరణ్యవాసం తర్వాత పట్టాభిషిక్తుడైండు. అట్నే రాహుల్ గాంధీ కూడా 42 సీట్లు, 52 సీట్లు, 42 అప్పుడు ఉన్నాడు, 52 అప్పుడు ఉన్నాడు. పార్లమెంట్లో కొట్లాడిండు, భారత్ జోడో అన్నాడు, ప్రజల్లో ఉన్నాడు. రేపు పార్లమెంట్లో ప్రధానిగా, రేపు రాష్ట్రపతి దగ్గర కూడా రేపు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాడు. భావి భారత ప్రధాని అనే మాట ఎవరికి వస్తుంది? ఇక్కడ ఎవరిని అంత స్థాయి ఎవరికి అనరు. రాహుల్ అనే రేపు ప్రైమ్ మినిస్టర్, ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్, హోప్ ఆఫ్ ది నేషన్ అని చెప్పి అంటారు. కాబట్టి తప్పకుండా ప్రధానమంత్రి అవుతాడు. మళ్ళీ నేను వస్తా, ఇప్పుడు కాదు. ఒకవేళ మధ్యలో అయినా ఆశ్చర్యం లేదు. వీళ్ళు కొట్లాడుకుని అటు ఇటు ఎన్ని 30-40 స్థానాలు ఉంటే మళ్ళీ మా పార్టీ మా కూటమికే, ఇండియా కూటమికి అధికారం. మధ్యలో జరగవచ్చు, లేకుంటే రేపు జరిగే 29 ఎలక్షన్లో ఎప్పుడైనా కానీ రాహుల్ గాంధీ తప్పకుండా ఈసారి ప్రధానమంత్రి. కేసీఆర్ పుంజుకుంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కూలబడుతుంది. కేసీఆర్ ఇప్పట్లో పుంజుకునే పరిస్థితి లేదు. కేసీఆర్ పట్ల ప్రజల్లో నమ్మకం లేదు. ఫస్ట్ వాళ్ళ మీద అవినీతి మరకలు ఉన్నాయి. ఆ మరకలు కడుక్కోవాలంటే 10 ఏళ్ళు టైం పడుతుంది. 10 ఏళ్ళు టైం పట్టింది. ఈ 10 ఏళ్ళు ప్రశాంతంగా ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలో ఉంటుంది. కాంగ్రెస్ మొత్తం కుటుంబ పాలన నడుస్తుంది. ఎవరు కుటుంబం?
కాంగ్రెస్ ఎట్లా కుటుంబం? గడ్డం వివేక్ వెంకటస్వామి ఆయన అవకాశాలు బట్టి ఇచ్చారు. నల్గొండలో జానారెడ్డి ప్రతి రాజకీయ పార్టీ ఆయన బిడ్డ. బీజేపీలో కుటుంబ పార్టీ ఉంది, బీజేపీలో ఉన్నది, వాళ్ళ ఎంపీలు ఉన్నారు, రాజ్నాథ్ సింగ్ కొడుకున్నాడు, అమిత్ షా కొడుకున్నాడు, అందరూ ఉన్నారు, యడియూరప్ప కొడుకున్నారు, ప్రతి పార్టీలో ఉన్నాయి. వాళ్ళ శక్తి సామర్థ్యాలు బట్టి అవకాశాలు. విమర్శించి కుటుంబ పాలన బీఆర్ఎస్ అన్నది మీరే. ఇప్పుడు బీఆర్ఎస్ లోనే ఒక కుటుంబమే, కాంగ్రెస్ లో ఇప్పుడు 10 కుటుంబాల పాలన ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎవరు? రేవంత్ రెడ్డి. మల్లికార్జున్ ఖర్గే అక్కడ సెంట్రల్ ఎస్సీ. ఇక కుటుంబం, ఆయన కుటుంబం ఏడుంది. ఇక్కడ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కుటుంబం ఏడుంది. ఎవరో ఎందుకంటే పద్మావతి రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు, రాజకీయాల్లో ప్రజాసేవలో ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చారు. కానీ డైరెక్ట్గా అట్లాంటి ఏం కాదు కదా. ఇప్పుడు వివేక్ వాళ్ళ తాత వెంకటస్వామి గారు ఈ పార్టీ కోసం పునాదులు, ఎంతో కష్టపడింది ఆయన. అట్లా అవకాశం, ప్రజల్లో అవకాశం, బలం ఉన్న వాళ్ళకి అవకాశం ఇచ్చారు తప్ప దాన్ని కుటుంబం అంటే ప్రజలు గెలిపిస్తున్నారు. మనం ఏం చేస్తాం? ప్రజలు గెలిపిస్తున్నప్పుడు ఇవన్నీ కూడా మాట్లాడుకోవటం అనవసరం, దండగా. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.